హాస్టల్లో ఉండేవాళ్ళం ముగ్గురు. డబ్బులు కట్టలేక మా లగేజ్ మొత్తం హాస్టల్ బయట పడేశారు. ఏందయ్యా మీరు వీకోట్ అంటున్నారు, వీకోట్లో గోవిందప్ప తెలుసు కదా, అతను అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడే, అతను అడగట్టి మా నాన్న సార్ అన్నారు. మాకు 4 ఎకరాలు పొలం మిగిలింది. 4 ఎకరాల్లో వ్యవసాయం చేయాలి, పిల్లలను చదివించాలి, కుటుంబం జరగాలి. అలాంటి టైంలో కూలి పనికి పోయేవాడిని, 10 రూపాయలు కూలి. భూములన్నీ అమ్మి ఇతరులకు పెట్టేయడం నాన్నగారు. 90% కరిగిపోయాయి రాజకీయాల్లోనే. నాన్న ఎవరి దగ్గర డబ్బులు ఆశించేవాడు కాదు, ఎవరికైనా పెళ్ళి అంటే ఆ భూమి అమ్మి ఇచ్చేసేవాడు. ఇప్పుడు ఆ బాధలన్నీ చూసి మా ఫ్యామిలీ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం. ఆ విధంగా కష్టపడుతూ తమ్ముళ్ళని ఇద్దరిని చార్టర్డ్ అకౌంటెన్సీ చేయించాను. ట్రాన్స్పరెన్సీగా ఇవన్నీ కూడా కష్టంతో చెమటతో సంపాదించాము. ఎక్కడ కానీ ఏ టీడీపీ లీడర్ కానీ, బీజేపీ లీడర్ కానీ, కాంగ్రెస్ కానీ వాసన్న ఈ విధంగా తప్పు చేసినాడు, రాజకీయాల్లో సంపాదించుకున్నాడు అంటే ఆ రోజే రాజకీయాలు వదిలేస్తా, పదవి కూడా రాజీనామా చేస్తా. అంటే మిమ్మల్ని 2019లోనే ఎమ్మెల్యేగా చేయాలని చెప్పేసి అనుకున్నారు పెద్దిరెడ్డి గారు అని చెప్పేసి అనుకున్నారు. మరి ఎందుకు నిల్చోలే మీరు? ఈ భారతదేశంలో 40% ఓట్లు సాధించి ఓడిపోయిన మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఓడిపోయారు ఎందుకు అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? సో అంటే రాజకీయాలంటే ఒకరిని ఎదగనీయకుండా చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి అట్లాంటి ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా అని? అది చంద్రబాబు నాయుడు కూడా గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్దిరెడ్డి గారి పైన ఎక్కువ టార్గెట్ చేస్తారు. కుప్పం అనేది చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట అని మాట్లాడతారు. చదువు తీసుకుంటే లీస్ట్ లిటరసీ ఇన్ సౌత్ ఇండియా. ఈ రోజుకి కూడా, ఈ రోజుకి మీరు నమ్ముతారా? ఐ విల్ షో యూ. 10,000 మనిషి బెంగళూరు వలస వెళ్తారు. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఒక కాన్స్టిట్యున్సీలో ఇలాంటి పరిస్థితిని ఏ రాష్ట్రంలో అయినా చూడగలుగుతామా? రామారావు కుటుంబంలో ఎవరినైనా ముఖ్యమంత్రి చేయగలుగుతాడా? సూటి ప్రశ్న. హరికృష్ణాన్ని తొక్కేశాడు. వెంకటేశ్వరరావుని మంత్రి చేస్తామని వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేశాడు. జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నాడు. చంద్రబాబు గారు ఏ విధంగా ఉంటాడంటే అవసరానికి యూజ్ అండ్ త్రో గ్లాస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నందమూరి కుటుంబాన్ని వాడుకుంటాడు, వాళ్ళని వదిలేస్తాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? రాజకీయాలు భ్రష్టు పట్టిపోయండి. సో చిత్తూరులో అట్లాంటి లీడర్లు ఎంతమంది ఉన్నారు? సో అంటే ఇప్పుడున్న ఈ రాజకీయాలకి మీలాగా ఉంటే ఓకేనా? నా విధమైనటువంటి రాజకీయాలు పనికిరావండి. నా గురించి విమర్శించేటువంటి టీడీపీ లీడర్స్ కూడా లేరు. ముందుకు వెళ్ళాలంటే ఈ డబ్బు రాజకీయాలు చేయాలి. మనకు అది పడదలేని ఒక మైండ్ సెట్, వెళ్ళాలని ఒక మైండ్ సెట్. ఈ విధంగా కొద్దిగా వెనకబడిపోయా రాజకీయాలు. లేదంటే నాకు ఆ కల్చర్ అలవాటు అంటే నేను ఎప్పుడో మంత్రి అయ్యేవాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. నాకుండే బ్యాక్గ్రౌండ్కి ఎప్పుడూ అయ్యేవాడు. రెండు 2029లో సో మేము మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడబోతున్నామని అంటే మీరేమంటారు? ఇస్తే నేను కానీ మా అబ్బాయి కానీ పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నాను. ఓకే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ పర్సన్ ఎవరో కాదు, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ లీడర్ శ్రీనివాసులు గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో చిత్తూరు జిల్లా ఎలా ఉంది? చిత్తూరు జిల్లా మౌలికంగా చూసుకుంటే వెనకబడిన జిల్లా. ఈ జిల్లాలో ఇప్పటి వరకు పరిశ్రమలు లేవు, వ్యవసాయ ఆధారిత ఫ్యాక్టరీస్ లేవు. అంటే మనం ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటాం అటువంటివి లేవు. ఇప్పుడు జిల్లా డివైడ్ అయిన తర్వాతగా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఒక యూనివర్సిటీ కూడా లేదు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు అన్ని రకాలుగా వెనుకబడినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. హంద్రీనీవా జలాలు కూడా రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు తెప్పించగలిగారు ఈ జిల్లాలో. పుంగనూరు నుండి ఇక్కడ నీళ్ళు లేకపోయేటివి. కానీ చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బ్రాంచ్ కెనాల్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆయన కూడా పూర్తి చేయలేకపోయినాడు. 14 నుండి 19 వరకు
చంద్రబాబు కూడా పూర్తి చేయలేకపోయినాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాదాపు 400 కోట్లు వెచ్చించి అంద్రీనివ కాలువ పూర్తి, అది కూడా కుప్పం కాన్స్టిట్యున్సీలో శాంతిపురం వరకు నీళ్ళు ఇవ్వగలిగాడు. ఇప్పుడైతే 29 నుండి 24 నుండి నీళ్ళు వస్తున్నాయి కుప్పంకు. ఇంకా కూడా బ్రాంచ్ కెనాల్స్ అన్నీ డెవలప్ కావాలి. త్రాగునీరు, సాగునీరు పూర్తి ఇవ్వాలంటే ఇంకా దాదాపు ఒక 1000 కోట్ల పైన ఇన్వెస్ట్ చేస్తే కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి అయినట్లు కాదు. అవన్నీ చేస్తే కానీ జిల్లా ముందుకు వస్తుందని నేను అనుకోవడం. ఓకే, అంటే ఇప్పుడు అంటే రూలింగ్లో మీ పార్టీ లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు. సో కూటమి పార్టీలు అంటే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి వాళ్ళ గవర్నమెంట్ రన్ అవుతుంది. సో వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, సో 5 సంవత్సరాలు మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండు జగన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మనం ఏ విధంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ అనేది భారతదేశంలోనే చాలా మెచ్చుకోదగినటువంటి అడ్మినిస్ట్రేషన్. ఏ విధంగా అంటే మహాత్మా గాంధీ గారు మనకు గ్రామ స్వరాజ్యం కావాలి, గ్రామాలు మౌలికంగా వసతులు ఏర్పాటు చేయాలి, గ్రామాల్లో విద్య అభివృద్ధి కావాలి, వైద్యం అభివృద్ధి కావాలి, నడి రాత్రిలో కూడా ఒక ఆడబిడ్డ నడుచుకొని వెళ్ళగలిగేటువంటి శక్తిని ఇవ్వాలని మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. అలాంటివి జగన్మోహన్ రెడ్డి గారిని పాలనలో చూడడం జరిగింది. గవర్నెన్సీ అట్ విలేజెస్ అంటే గ్రామ సచివాలయం పెట్టడం, దాదాపు 574 సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి వ్యక్తి ఇంటికి చేరేటివి. వ్యక్తి ఆ గ్రామ సచివాలయానికి పోని అవసరం లేదు. వాలంటీర్ అనే వ్యక్తి తీసుకొచ్చి ఏదైతే ఆన్లైన్ చేసుకునేది వాలంటీర్నే, ఆ సర్టిఫికేట్ ఇంటికి ఇచ్చేది వాలంటీర్ని. ఈ విధంగా గవర్నెన్సీ అనేది గ్రామాల్లో బలపడింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ విధంగా రెవెన్యూ పరంగా కావచ్చు, పంచాయత్ రాజ్ కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అన్ని రకాల యూనిట్లు స్థాపించడం. రైతులకు రైతు భరోసా పెట్టారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టారు వైద్యపరంగా, డిజిటల్ లైబ్రరీస్ స్థాపించారు. ఇంకా కొన్ని పూర్తి కావాలి, కొన్ని పూర్తయి. ఈ విధంగా ఆ గ్రామీణ 2500 జనాభా కలిగినటువంటి గ్రామానికి ఏవైతే వసతులు కావాలనో అవి జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేయడము, వాటిని ఇంప్లిమెంట్ చేయడము, వాటిని ప్రజలు అనుభవించడం కూడా చూసాం. ఆ విధంగా అతను అడ్మినిస్ట్రేషన్లో చాలా చక్కగా చేశాడని నేను భావిస్తున్నా. ఇకపోతే విద్యాపరంగా తీసుకున్నట్లయితే గతంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలేదు. మనకు 3వ తరగతి వరకు కంపల్సరీ తెలుగు మీడియం పెడుతూ తెలుగు మీడియంని కంటిన్యూ చేస్తూ సిబిఎస్ఈ సిలబస్ని ఇంప్లిమెంట్ చేయడం చూసాం. ఇంప్లిమెంట్ చేయడమే కాదు, టెక్స్ట్ బుక్స్లో ఒక పేజీలో తెలుగు ఉంటే ఒక పేజీలో ఇంగ్లీష్ ఇవ్వడం చూసాం. దానికి కావాల్సినటువంటి ఉపాధ్యాయ బృందాలు ఎక్కడా కొరత లేకుండా సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ని ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా విద్యాపరంగా కూడా ముందుకు తీసుకెళ్ళడం చూసాం. ఇక 8th స్టాండర్డ్ నుండి వాళ్ళు ముందుకు +1, +2కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఆ విద్యార్థులకు ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ట్యాబ్స్ ఇవ్వడం, ఆ ట్యాబ్స్లో 9 రకాల భాషలను లోడ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి భాషలో వాళ్ళు నేర్చుకునే విధంగా కోచింగ్ ఇవ్వడం కూడా చూసాం. ఆ విధంగా విద్యని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడున్నటువంటి హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉండేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్లో ఇంటర్మీడియట్ని ప్రవేశపెట్టడం చూసాం. అంటే +1, +2ను కూడా ప్రభుత్వ కాలేజెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. కానీ జగన్ హయాంలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా ఇంటర్మీడియట్ కాలేజీని జెడ్పీ స్కూల్ రూపంలోనే చూడగలిగాం. ఆ విద్యార్థి అక్కడే 10th పాస్ అయితే +1, +2 చేసుకునే విధంగా ఆ విధంగా చూసాం. విద్యార్థులు కూడా విద్య పట్ల పూర్తి స్థాయిలో ఆకర్షితులయ్యారు జగన్ రెడ్డి గారు గవర్నమెంట్లో. ఏ విధంగా అంటే అమ్మఒడి ఇచ్చాడు. అమ్మఒడి ఇస్తూ 75% ఉంటేనే ఆ విద్యార్థికి అమ్మఒడి ఇస్తుందని కూడా ఒక రూల్ పెట్టారు. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు చూడగలిగాం జగన్ గారి ప్రభుత్వంలో. ఆ విధంగా విద్యను ముందుకు తీసుకెళ్ళాడు. ఇక 3వది వైద్యం, విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టాడు. విలేజ్ హెల్త్ క్లినిక్లోనే ఒక మెడికల్ డాక్టర్, అక్కడ ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్, వీళ్ళతో పాటు మంత్లీ ప్రతి సచివాలయంలో కూడా ఫిజిషియన్ ఫర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ అనే రూపంలో 7 స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చేవాడు. వచ్చి ఆ 2500 జనాభాకి ఏం కావాలి, వాళ్ళ ఇండ్లలో డైరెక్ట్ వెళ్ళి వాళ్ళకి 7 రకాల జబ్బులు చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇండ్లలో ఉచితంగా ఇచ్చేవాడు. ఈ విధంగా వైద్యపరంగా కూడా ముందుకెళ్ళాడు.
ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో అన్నింటినీ కూడా ఆయన దగ్గరగా చూసి ఈ అభివృద్ధి తీసుకొచ్చి ముందుకు వెళ్ళాడని మేము భావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి. ఇక పారిశ్రామికంగా మనకు అమరావతి అయితే నీటిలో మునిగేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేము అని అనుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నది కూడా అదే. ఆర్థిక రాజధాని వైజాగ్ అంటాడు, అసెంబ్లీ అమరావతి అంటాడు, న్యాయ వ్యవస్థ కర్నూలు అంటాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా సేమ్. కదంటే ఆయన ఆర్థిక రాజధాని అంటున్నాడు, ఆయన ఎగ్జిక్యూటివ్ రాజధాని అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మనకు వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పారిశ్రామికంగా ఏదైనా అభివృద్ధి సాధించాలంటే వైజాగ్ మనకి పట్టణం ఉంది, పట్టణంలో ఓడరేవులు ఉన్నాయి మనకు. అక్కడైతే మనం అభివృద్ధి ఈజీగా సాధించవచ్చు. పట్టణాన్ని డెవలప్ చేయాల్సిన పని లేదు. అన్ని మౌలిక వసతులు కూడా మనకి ఇమీడియట్గా అందుబాటులో ఉంటాయని చెప్పి వైజాగ్ను కేంద్రీకరంగా చేసుకొని మనకి కొన్ని పరిశ్రమలు కూడా తేవడం జరిగింది. ఈ మధ్యనే గౌరవ లోకేష్ బాబు గారిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు సమ్మిట్ పెట్టారు, అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి, ఆయన ఏమీ తేలేకపోయినాడని చెప్పారు కదా. ఈరోజు మళ్ళా మీరే చెప్తున్నారు అవన్నీ ప్రాసెస్లో భాగంగా కొన్ని వచ్చాయి, వాటిని మేము కూడా కంటిన్యూ చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేషనల్ మీడియా అడిగి చూసాం. కాబట్టి పారిశ్రామికంగా కూడా మనం వైజాగ్ ప్రాంతంలో అభివృద్ధి చేయడం చూసాం. ఇంకా కొన్ని న్యాయ వ్యవస్థను తీసుకెళ్ళి కర్నూలులో పెట్టాలనడం, అమరావతిని ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మనం కాన్స్టిట్యూషనల్ రాజధానిగా చేయాలని, ఈ విధంగా కూడా 3 ప్రాంతాలని మౌలికంగా అభివృద్ధి చేస్తే ప్రాంతాల అభివృద్ధి అయితే ఫైనాన్షియల్గా అందరూ బాగుంటారనే ఒక కాన్సెప్ట్తో ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడం ద్వారా మనకు పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు స్టాలిన్ గారు పొగిడాడు. గ్రామీణ ప్రాంతాల్లోకి గవర్నెన్స్ వెళ్తూ ఉంది, సెక్రటరియేట్కి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ సిద్ధరామయ్య గారు చెప్పారు, మనకు ఆంధ్రాలో పాలసీ చాలా బాగుంది, గ్రామ సచివాలయం మనం పెడితే బాగుంది. కేరళలో విజయాన్ని సీఎం గారు చెప్పారు. మనకు ఢిల్లీ అప్పుడు సీఎం కేజ్రీవాల్ గారు చెప్పారు, మమతా బెనర్జీ గారు చెప్పారు. ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డిని చూసి ఇంప్రెస్ అయ్యి ఇటువంటి వ్యవస్థను మనం కూడా రాష్ట్రాల్లో పెడితే బాగుంటుంది అని వాళ్ళు అన్నప్పుడు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో అత్యధిక స్థాయిలో అభివృద్ధి చెందిందని నేను భావిస్తున్నాను. సో అంటే మీరు అభివృద్ధి చెందిందని భావిస్తున్నారు, మంచి చేశారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఓడిపోయారు ఎందుకు అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఓడిపోవడానికి స్వయం కృతాపదం అంటాను నేను. ఓకే, అది ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని నమ్మారు, ప్రజలు నమ్మారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డు స్థాయి మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, లేదా ఎంపీపీ కానీ, జిల్లా పరిషత్ సభ్యుడు కానీ, వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రీకరమైనటువంటి లీడర్స్. ఈ లీడర్స్ ప్రమేయం లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అతనికి రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, జగనన్న సైట్ కావాలన్నా, లేదా ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, మీకు డ్వాగా రుణమాఫీ కావాలన్నా, చేయూత వచ్చిందా లేదా, అమ్మఒడి వచ్చిందా లేదా, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు, లేదా తాతకు పెన్షన్ వచ్చిందా లేదా, ఇలాంటివన్నీ కూడా వాలంటీర్లు చేసేసేవాడు. ఇక్కడ స్థానికంగా ఉండే లీడర్లకి ఏమాత్రం కనెక్టివిటీ లేదు ప్రజలకి. ఈ కనెక్టివిటీ తప్పిపోవడం వల్ల కార్యకర్తల్లో నిరుత్సాహం ఉన్నదానివల్ల ఓడిపోవడం జరిగింది తప్పితే ప్రజలు మాకు 40% ఓట్లు వేశారు. ఈ భారతదేశంలో 40% ఓట్లు సాధించి ఓడిపోయిన మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు పదే చెప్తున్నారు అన్ని రివ్యూస్లో కూడా, ఈ విధంగా మనం పొరపాటు పడ్డాము, మనము అందరికీ సంక్షేమాలు ఇస్తున్నాం, ప్రజలు మన వైపు ఉన్నారు అనుకున్నాము, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి లీడర్లని మనం మర్చిపోయాము. ఆ లీడర్లు ఇంకేదైతే ఇక మీదట మనం జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు 29లో జరగబోయేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, ఆ గ్రామ కమిటీ ఏది తీర్మానం చేసి ఏది చెప్తే దానే మనం ఇంప్లిమెంట్ చేద్దామనే ఒక మౌలికమైనటువంటి దిశానిర్దేశాన్ని అయితే ఇవాళకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో స్థానికంగా ఉండే అసెంబ్లీ ఇన్ఛార్జెస్ కావచ్చు, పరిశీకులు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, ఆ విధంగా వెళ్తున్నాం. కాబట్టి ఓడిపోవడానికి అది ఒక ముఖ్యమైన కారణంగా నేను కూడా భావిస్తున్నాను. ఓకే, సో 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఒక్క పార్టీ పైన పోటీ చేయడం జరిగింది. సో అప్పుడు మీ అభిప్రాయం ఏముండే? అంటే గెలుస్తామని అనుకున్నారా, ఓడిపోతామని అనుకున్నారా?
అసలు ఏమనిపించింది ఆ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డప్పుడు? మాకు జగన్ గారు ఒక స్లోగన్ ఇచ్చారు, వై నాట్ 175 అని. ఓకే. ఖచ్చితంగా ప్రజలు కూడా ఇప్పటికీ ఓటేసింటే ప్రజలు మ్మ్. మనం ఏ విధంగా ఓడిపోయామనే క్వశ్చన్ మార్క్ వాళ్ళకే ఉంది. మేము మీకు ఓటేసామన్నా ఎందుకు ఓడిపోయాం మాకు అర్థం కావడం లేదు అనేది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు మ్మ్. మాకైతే పూర్తి స్థాయి 100కు 100% నమ్మకం ఉండేది. ఎక్కడ మేము గ్రామాల్లో వెళ్ళినా స్వాగతం పలికేవాళ్ళు, హారతులు ఇచ్చేవాళ్ళు, మాకు వంట వార్పు వాళ్ళే చేసి ఉచితంగా భోజనాలు పెట్టేవాళ్ళు. ఈ విధంగా చూసుకున్నప్పుడు మాకు ఎక్కడ అనుమానం రాలేదు. మ్మ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేదు చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కలిసినప్పుడు ఈ కుటుంబీలో అందరూ ఒకటై మమ్మల్ని ఓడిస్తారనేది మేము ఎక్కడా ఆలోచన చేయాలి. మ్మ్. కానీ కుటుంబీ ఏ విధంగా ఒకటైందంటే మేము ఓడిపోవడానికి కారణం ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మా లీడర్స్ అయితే, రెండవది కుల రాజకీయాలు. మ్మ్. కులపరంగా అటు కాపు సామాజిక వర్గం, అటు కమ్మ సామాజిక వర్గం వీళ్ళందరూ కూడా ఒకటై పై స్థాయిలో బీజేపీ వాళ్ళు హిందూ తత్వం అనే ఒక నిదానాన్ని తీసుకొచ్చి ముగ్గురు కలిసికట్టుగా పోరాడడం వల్ల మేము ఓడిపోవడం జరిగింది. ఓకే. సో అంటే ఇప్పుడు చిత్తూరుకి వస్తే, సో చిత్తూరు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే చిత్తూరుని మొత్తం ఆయనే శాసించాలని చెప్పేసి అనుకుంటారు, ఆయననే శాసిస్తారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు. అది వాస్తవమా కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నేను దాదాపు 1986 నుండి చూస్తున్నానండి. మ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు 2006లో వచ్చారు, 2009లో ఎంపీగా వచ్చారు. మ్మ్. నేను 86 నుండి రామచంద్రారెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాను. ఓకే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారితో కూడా ఉన్నాను. మ్మ్. రామచంద్రారెడ్డి ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. మ్మ్. జిల్లా స్థాయిలో రామచంద్రారెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన తర్వాతనే ఈ 14 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయి అంటే మనము ఈ జిల్లా 2 రాష్ట్రాల కూడల్లో ఉంది. ఒక పక్కన తమిళనాడు, ఒక పక్క కర్ణాటక. 2 రాష్ట్రాల సరిహద్దు గ్రామాలకు కూడా వెళ్ళి పార్టీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి. సో ఎవరైనా కష్టాల్లో ఉంటే రామచంద్రారెడ్డి దగ్గరికి వెళితే నేనున్నాను, నేను అప్పటికప్పుడే ఫోన్ తీసి కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడి, లేదా ఆర్థికంగా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేసి, విద్యాపరంగా ఏదైనా సహాయం కావాలంటే చేసి, ఆ విధంగా ఆయన నాయకత్వాన్ని ఆయన బలపరుచుకొని జిల్లాలో ఒక పెద్ద లీడర్ కాగలిగాడు. మ్మ్. అది వ్యక్తిగతంగా ఆయనకు ఉండేటువంటి బలం. మ్మ్. పార్టీ కన్నా కూడా వ్యక్తిగా ఆయన బలంగా ఉన్నాడు. పార్టీని ఎక్కడా కానీ ఆయన నేనే లీడర్ అని చెప్పుకోడు. జనరల్గా అప్పుడు కాంగ్రెస్లో కానీ ఇప్పుడు వైసీపీలో కానీ నేనే నాయకుడు, నా మాట వినాలని ఎక్కడ ఆయన చెప్పిన సందర్భాలలో మేము చూసింది లేదు. మ్మ్. కానీ ఆయన నాయకత్వంలో పనిచేయడానికి అందరూ ఇష్టపడతారు. జిల్లాలో ఉండే అందరు లీడర్లు కూడా ఏకత్రాటిపైన ఆయన వెనకింటి వెళ్ళడానికి అందరూ ఇష్టపడతారు. ఎవరు డైరెక్ట్గా అపోజ్ చేసినటువంటి లీడర్లు ఎవరు లేరు ఇక్కడ. ఒకానొక సందర్భంలో మీరు చూసుకున్నట్లయితే 89 నుండి మొన్న జరిగినటువంటి 24 ఎలక్షన్ల వరకు రామచంద్రారెడ్డి హవా పూర్తిగా జరిగింది. మ్మ్. 89 నుండి మొట్టమొదటిసారి 24 ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో జిల్లాలో ఓడిపోవడం. 89 నుండి మనం 19 వరకు చూసుకున్నట్లయితే ప్రతిసారి మెజారిటీ స్థానాలు, మెజారిటీ లోకల్ బాడీస్ అన్నీ కూడా అటు కాంగ్రెస్ ఇటు వైసీపీ గెలుచుకున్నాయి. ఆ విధంగా రామచంద్రారెడ్డి ఒక బలమైన నాయకుడిగా జిల్లాలో ఉండేవాళ్ళు అందరూ గుర్తిస్తారు. అది చంద్రబాబు నాయుడు కూడా గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్దిరెడ్డి గారి పైన ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఓకే. అయితే ఇప్పుడు మీకు జిల్లా పరిషత్ చైర్మన్గా పదవి రావడానికి కారణం ఎవరు? జిల్లా పరిషత్ చైర్మన్గా నాకున్నటువంటి అనుభవం, సీనియారిటీ ఓకే. ఒక ఎత్తు అయితే, ఒక ఎత్తు మా తమ్ముడు బాలాజీ గారు. ఓకే. మా తమ్ముడు బాలాజీ గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆడిటర్గా ఉన్నారు. ఇంకొక పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి శిష్యుడిగా నేను 86గా ఉన్నాను కాబట్టి లోకల్లో ఉన్న ఏ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ అడ్డు చెప్పకుండా ఏకగ్రీవంగా తీసుకోవడం జరిగింది. ఓకే. సో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు జిల్లా పరిషత్ ఇవ్వకుండా ఏమైనా చేశారా అంటే మీరు ఏం చెప్తారు? ఎక్కడా బహిరంగంగా ఆయనే ప్రపోజ్ చేశాడు. ఓకే.
ముందు కొన్ని రాజకీయ ఈక్వేషన్స్లో ఒక్కొక్క సందర్భంలో కొందరిని చేయాలనుకోవడం సహజంగా ఉంటుంది. అన్ని పార్టీల్లో కూడా ఉంటాయి. 14లో నన్ను ఎమ్మెల్యే చేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పెద్దిరెడ్డి గారు కూడా అనుకున్నారు చేయాలని. ఓకే. బట్ నాకు ఆర్థిక వనరులు సహకరించకుండా నేనే పోటీకి వెళ్ళలేదు. అలాంటి సందర్భంలో వచ్చిన అవకాశాలు నాకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు? ఆయన మధ్యలో ఎవరైనా ఉండొచ్చు, బట్ ఒక సీనియారిటీ చూసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలు తీసుకొని నన్ను చేయడం జరిగింది. ఓకే. సో అంటే మీ ఇద్దరి మధ్యలో అనుబంధం అలాగే ఉందా? ఏమన్నా మధ్యలో ఏదన్నా ఇప్పటికీ ఏదైనా అవసరం వస్తే వాసు ఈ పని ఉంది, ఎక్కడున్నావు, త్వరగా వచ్చి చూడు అని చెప్తాడు. సో అంటే రాజకీయాలు అంటే ఒకరిని ఎదగనీయకుండా చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో అట్లా మీ పైన పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి అట్లాంటి ఏమన్నా సవాళ్ళు ఎదుర్కొన్నారా అని? అటువంటిది ఏం లేదు. ఆయనే నాకు ఆర్థికంగా సహాయం పడతామన్నాడు. ఓకే. 2019 ఎలక్షన్స్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది, మీరు పోటీ చేయండి మీ ఫ్యామిలీలో ఎవరైనా అంటే, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయంటే నేను నీకు ఎంత డబ్బు కావాలో ఇస్తానన్నాడు రామచంద్రారెడ్డి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఇతరుల డబ్బు పైన ఆశించి పోటీ చేయకూడదని నేను విరమించుకున్నాను. ఎక్కడా నా మైండ్ సెట్లో ఎక్కడా నాకు అదైతే కనబడలేదు. డైరెక్ట్గా కూడా ఆయన చెప్పింది ఏం లేదు, ఎప్పుడు నువ్వు బాగుంటే నేను బాగుంటాను అని చెప్తాడు. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే మిమ్మల్ని 2019లోనే ఎమ్మెల్యేగా చేయాలని చెప్పేసి అనుకున్నారు పెద్దిరెడ్డి గారు అని చెప్పేసి అనుకున్నారు. మరి ఎందుకు నిల్చోలే మీరు? డబ్బులు ఆర్థికంగా నేను ఆ స్థాయిలో లేను. అన్నీ ఆయన చూసుకుంటా అన్నారు కదా. చూసుకుంటాను అన్నప్పుడు కూడా ఆయన పైన ఆధారపడాలి కదా. ఓకే. నేను ఒకరిపైన ఆధారపడి రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నన్ను నేను ఒక స్థాయికి తీసుకురావడానికి నా ప్రయత్నంలోనే నేను వచ్చాను తప్పితే ఇతరుల పైన ఎక్కడ చేయి జాన్స్ ఇప్పుడు నేను డబ్బు తీసుకోలేదు ఎక్కడ. జిల్లాలో మచ్చలేని నాయకుడిగా ఉన్నా నా చేయి ఎప్పటికీ ఇలాగే పెట్టుకున్నా ఇలా పోలేదు. ఆ మైండ్ సెట్తో నేను డబ్బు తీసుకోకుండా విరమించుకున్నా. ఓకే. అంటే మీ సైడ్ నుంచి ఒక పేరు మీరు ప్రపోజ్ చేసి ఈయనని ఎమ్మెల్యేగా నిల్చోబెడదామని చెప్పేసి ఒక పేరు చెప్పడం జరిగింది, అది వెంకటేష్ గౌడ గారు అనుకుంటా నాకు తెలుసు. సో అంటే ముఖ్యంగా ఆయననే ఎంచుకోవడానికి కారణం ఏంది? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా పోటీ చేయండి అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఆర్థికంగా నేను ఇబ్బందులు ఉండేదాని వల్ల ఆ అబ్బాయి నాకు దూర బంధువు అవుతాడు, వర్షకు మామ కొడుకు బావమరిది అవుతాడు. సో ఆ అబ్బాయి ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతాడు, మా ఫ్యామిలీలో ఒక మెంబర్ ఎమ్మెల్యే అయినట్టు ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఆ అబ్బాయిని ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే. అప్పుడు కొన్ని రాజకీయ ఈక్వేషన్స్ వల్ల ఇక్కడ రాకేష్ రెడ్డి అని ఒక అతను, కుమార్ అని మున్సిపల్ చైర్మన్గా ఒక అతను, ఎక్స్-జెడ్పీ చైర్మన్ రెడ్డమ్మ అని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు ఉన్నాయి. వాళ్ళనే కూడా కన్వీనర్స్గా అనౌన్స్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అబ్బాయిని లాస్ట్ మినిట్లో చేశారు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారు కూడా నేనే తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాను వెంకటేగౌడ్. ఈ అబ్బాయి మా దూర బంధువు అవుతాడు, ఇట్లా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాము, ఆర్థికంగా ఇబ్బందులు లేవన్నా ఖర్చు పెట్టగలుగుతాడు అంటే, కొద్దిగా లేట్ అయింది, ఆల్రెడీ రాజకీయాల్లో కమిట్మెంట్లు ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి, నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నారు. కాదన్నా కానే కావాలంటే సరే మీరు జగన్ సార్తో మాట్లాడండి అని తప్పుకున్నారు. అప్పుడు జగన్ సారు ఓకే చేశారు. ఓకే చేసి అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, ఆయనపై నీ అబ్బాయి కలవడం జరిగింది. సో అంటే మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? రాజకీయాల్లోకి మీరు ఎందుకు రావాలనుకున్నారు? నేను పుట్టక మునిపే మా నాన్నగారు సర్పంచ్. మా నాన్నగారు 62 మార్చిలో సర్పంచ్ అయ్యారు. నేను 62 సెప్టెంబర్లో పుట్టాను. నాకు 10 ఏళ్ళ వయసు, 72 వయసు వచ్చే వేళకే నాన్నగారు మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాల్సి వచ్చింది. నాకు ఊహ వచ్చిన తర్వాత మరలా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేయాలన్నప్పుడు అప్పుడు ఈ పాంప్లెట్స్ అవన్నీ లేవు. ఈ స్టెన్సిల్స్ అంటారు, ఒక రేకు కట్ చేసుకొని అందులో అక్షరాలు కట్ చేసి ఒక బ్లూ ఇంక్తో గోడకు తీసుకెళ్ళి ఈ పెయింట్ రుద్దేస్తే పలానా గుర్తుకి పలానా అభ్యర్థికే మీ ఓటు అని వచ్చేటి. ఆ సిస్టమ్ ఉండేది అప్పుడు. ఈ పాంప్లెట్లు, బ్యానర్స్ ఇవన్నీ లేవు. సో అప్పుడు మా నాన్న ఎలక్షన్ కాబట్టి నేను కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రచారంలో భాగంగా ఈ బోర్డ్స్ అన్నీ తీసుకొచ్చి ముఖ్యమైన కూడల్లో వేయించేవాడిని. ఈ పలానా గుర్తు మా పిచ్చకు గుర్తా, గోవిందప్ప గారి గుర్తు, ఆ గుర్తుకే ఓటేయండి, ఇవన్నీ అన్ని విలేజ్లో కవర్ అయ్యే విధంగా చూసుకొని ఆ విధంగా రాజకీయాలపైన ఒక ఇంట్రెస్ట్ ఉండేది నాకు. అప్పటి నుండి రాజకీయాలు చూస్తున్నాను. 72 నుండి దగ్గరగా చూస్తున్నాను రాజకీయాలు. మరలా 78లో జనతా పార్టీ రావడము, ఇందిరాగాంధీ గారు
అప్పుడు ఆవు దూడ ఒక గుర్తు కోల్పోయి చేయి గుర్తు రావడం కూడా నేను దగ్గరగా చూశాను. ఓకే. బ్రహ్మానంద రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ పెట్టి ఆవు దూడ తీసుకోవడం, ఇందిరాగాంధీ గారు మళ్ళా నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు తీసుకోవడం, ఇవన్నీ దగ్గరగా చూశాను. అప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీకే చేశాం. ఓకే. కాంగ్రెస్ పార్టీకి చేసాం. అప్పుడు భారతదేశం మొత్తం మీద జనతా పార్టీ గెలిచినప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెసే గెలిచింది, ఇందిరా కాంగ్రెస్. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధమై నేను ఆ విధంగా కాంగ్రెస్లో కొనసాగుతూ రాజకీయాలపైన మక్కువ చూపడం జరిగింది. 82లో నాకు ఓటు వచ్చింది. ఓకే. 82లో మొట్టమొదటి ఓటు. అటు రామారావు పార్టీ పెట్టడం, ఆ పార్టీ పెట్టిన తర్వాత కూడా మేము అప్పుడు కాంగ్రెస్లోనే కంటిన్యూ అయ్యాం. ఆ విధంగా రాజకీయాల్లో మక్కువ చూపి కంటిన్యూ కావడం జరిగింది. అనేక పర్యాలు పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక పక్కన తెలుగుదేశం గాలి, ఒక పక్కన కాంగ్రెస్ నాయకత్వ లోపం, పెద్ద లీడర్లు మా ప్రాంతానికి రాకపోవడం. ఈ కుప్పం అంటే ఒక ముడుకు ప్రాంతం, ఇటు తమిళనాడు అటు కర్ణాటకలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎవరు వచ్చిన రూట్లోనే రిటర్న్ వెళ్ళాలి, ఇది ఒక డిసడ్వాంటేజ్. కాబట్టి లీడర్స్ ఎప్పుడు పలమనేరు మదనపల్లి అట్లా కడప, లేదా మదనపల్లి నుండి వచ్చిన ఇటు పలమనేరు తిరుపతి ఇటు వెళ్ళిపోయాడు. ఈ విధంగా మాకు నాయకత్వ లోపం వల్ల ఇక్కడ బలం కాలేకపోయాం. ఓకే. సో రామచంద్రారెడ్డి గారు డిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ కుప్పం ప్రాంతంలో పర్యటించేటప్పుడు ఆయనకు ఆకర్షితులై ఆయన నాయకత్వంలో అన్ని ప్రాంతాల్లో తిరిగి పార్టీని ఆ విధంగా ఇక్కడ బలపడింది. బలం మనకు పూర్తి గెలుపు స్థాయికి చేరుకోకపోయినప్పటికీ మాకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, పోతే మాట్లాడగలిగేటువంటి వాడు అని అట్లా రాజకీయాలకు రావడం జరిగింది. ఓకే. అంటే మీరు రాజకీయాలకు వచ్చి నాకు తెలిసి 40 ఏళ్ళ పైన అయింది. అవునా కదా? సో అంటే అప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి డిఫరెన్స్ అయింది అని అంటే ఏమని చెప్తారు? పూర్తి స్థాయి ఇప్పుడున్న రాజకీయాలకు అప్పుడున్న రాజకీయాలకి ఏమాత్రము పొంతం లేదండి. ఆ రోజుల్లో ఆ గౌరవం వేరు. గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి ఇంటికి ఓటర్ అడగాల్సిన అవసరం లేదు. ఒక రచ్చబండ అనేవాళ్ళం, లేదా ఒక గుడి దగ్గర ఒక బడి దగ్గర కూర్చొని గ్రామం అంతా పిలిస్తే ఒక్కటిగా వచ్చేవాళ్ళు, ఇంటికి ఒక మనిషి రాండి అంటే వచ్చేవాళ్ళు. ఏదో ఈ వ్యక్తి మనవాడు, ఈ గుర్తు మంది, మీరు ఓటేయండి అంటే ఆ పోలింగ్ రోజు వచ్చి అక్కడ తాంబూలం పెడతారు. మా ప్రాంతంలో అలవాటు, 2 వక్కలు తమలపాకులు పెట్టేస్తే ఆ తాంబూలం వేసుకొని ఓటు వేసేసి వెళ్ళిపోయేవాడు. ఆ విధంగా డబ్బులు అనేది మేము ఎప్పుడూ చూడలేదు. కులాలు కూడా చూడలేదు, చాలా హందుగా ఉండేటి. ప్రతి కులము ఐకమత్యంతో కలిసి ఉండేటివి. ప్రతి విషయం ఏదైనా కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండే ఎటువంటి సమస్యనైనా కులాలకు సంబంధం లేకుండా జరిగిపోయేటి. రాజకీయంతో పాటు పండగలు కావచ్చు, సావులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, అన్నీ కూడా ఆ విధంగా ఉండేటువంటి రాజకీయాలు. ఎప్పుడైతే రామారావు గారు పార్టీ పెట్టారో 83లో కూడా డబ్బు రాజకీయాలు కనపడలేదు, కానీ 85 నుండి కొద్దిగా డబ్బులు ప్రజల్లోకి రావడం గమనించాం. ఓకే. అంటే ఎన్టీఆర్ గారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఓకే. కులాలు కూడా అప్పుడే వచ్చాయి. రెడ్డి ఫీలింగ్ రావడము, కమ్మ ఫీలింగ్ రావడము, అప్పుడు రెడ్ల కమ్మోళ్ళ అనేది ఫీలింగ్ రావడము రామారావు గారి ద్వారానే వచ్చింది. ఆ విధంగా కుల రాజకీయాలు బయలుదేరాయి అప్పటాల నుండి. ఒక పక్క రెడ్లు కాంగ్రెస్లోకి వెళ్ళడం, కమ్మాస్ అంతా టీడీపీలోకి వెళ్ళడం, ఇతర కులాలు వాళ్ళ అవసరాన్ని బట్టి అక్కడున్న నాయకత్వాన్ని బట్టి వాళ్ళేనికింటి వెళ్ళడం, ఈ విధంగా కుల రాజకీయాలు మొదలయ్యాయి. ఇవి పరాకాష్ఠకి చేరాయి 95 తర్వాత. ఓకే. ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలని విడగొట్టి రాజకీయాలు చేయడం చేశారు. పూర్తి 95 నుండి ఈ పార్టీ ఆ పార్టీ అనేం లేదు. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు. ఏ కులం లీడరు బలంగా ఉంటే ఆ కులాన్ని తీసుకొచ్చి అతను లీడర్ చేయడం, మీ కులం ఉంది కదా అని చెప్పడం. ఆ విధంగా స్థానిక రాజకీయాల నుండి పై స్థాయి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు అటువంటి రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. సో అప్పుడు అటువంటివి లేవు. అప్పుడు గౌరవప్రదం. ఒక సర్పంచ్ అంటే ఎంతో హోదా, ఒక పంచాయతీ మెంబర్ అంటే హోదా, అతను చెప్పిందే వేదువాకు. ఆ రోజు ఆ న్యాయం ఆ విధంగా ఉండేది. పోలీస్ స్టేషన్లు ఉండేటివి కాదు, పోలీసులు కేసులు వెళ్ళేటివి కాదు. గ్రామ పంచాయతీలో కూర్చొని ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానం కట్టుబడేవాళ్ళు గ్రామస్తులందరూ. అటువంటివి అప్పుడు మీరు చూసుకున్నట్లయితే 95 వరకు సివిల్ కేసెస్ ఇప్పుడుండే సివిల్ కేసెస్లో 10% కూడా ఉండేటివి. ఓకే. ఉమ్మడి కుటుంబాల్లో కూర్చొని వాళ్ళే పరిష్కారం చేసుకొని వాళ్ళ భూములు వాళ్ళే పంచుకునేవాళ్ళు. మధ్యలో పెద్ద మనుషులు ఎవరు ఉండేవాళ్ళు, అన్నదమ్ములు కానీ మామర్దులు కానీ ఊర్లో
ఆ ఊర్లో ఆ ఇల్లు భాగం పోవాలంటే పక్కింటికి తెలిసేది. ఆ విధమైనటువంటి కల్చర్ ఉండేది. ఇప్పుడు ఆ విధమైనటువంటి కల్చర్ లేదు. అన్నదమ్ములు భాగాలు పోవాలంటే కూడా కోర్టు, పోలీస్ స్టేషను, రాజకీయ నాయకుల నుండి చుట్టే పరిస్థితులు వచ్చేసాయి. బలమైన కులముద్ర పడిపోయింది. అదే ఒక పక్కన పవన్ కళ్యాణ్ బలిజ కులానికి కమ్ము కాస్తూ, జగన్ రెడ్డి గారు రెడ్డి కులానికి కమ్ము కాస్తూ, చంద్రబాబు గారు కమ్ము కులానికి కాస్తూ, ఈ విధమైనటువంటి కుల రాజకీయాలు గ్రాస్ రూట్ నుండి వచ్చేసాయి. చాలా ఫెడ్డప్ అయిపోయినాం మేమంతా కూడా. అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలు మింగిల్ కాలేకపోతున్నాం. అదే నాకు తెలిసి మీరు ఎక్కువ సార్లు మీరు పోటీ చేయడం జరిగింది, 3 సార్లు ఏమో గెలవడం జరిగింది. సో అంటే ఆ ఓటమిలకు ఇవే కారణాలు అయి ఉంటాయి అంటే పైసా, కులాలు? అంటే నేను రాజకీయాలు నాకు మీరు చెప్తే నేను 82లో నాకు ఓటు వచ్చింది. నేను మొట్టమొదటి ఎలక్షన్ 87లో పోటీ చేశాను. 87కే బలమైన టీడీపీ పార్టీ రూలింగ్లో ఉంది. కాంగ్రెస్కు ఏజెంట్స్ కూడా ఉండేవాళ్ళు గారు ఈ ప్రాంతంలో. అలాంటప్పుడు మా మండలాలు 87లోనే ఏర్పడ్డాయి. మా మండలాల్లో కార్యకర్తలందరూ కూడా ఒక పక్క రామారావు గ్లామర్, ఒక పక్క కాంగ్రెస్ మీద వ్యతిరేకత, ఈ విధంగా మేజర్ సెక్టర్ 90% టోటల్గా రామారావు గారిలోనే వెళ్ళిపోయారు. అట్లాంటి టైంలో పోటీ చేసేకి ఎవరు లేకుంటే మీరు పోటీ చేయాలి కంపల్సరీ అని హైకమాండ్ చెప్తే, అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కావచ్చు, లేదో అప్పుడు 87లో నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి గారు అనుకుంటాను పిసిసిఐ ప్రెసిడెంట్, రాజశేఖర్ రెడ్డి గారు కూడా లెటర్ పెట్టారు. మనం ఎక్కడ కానీ పోటీ వదలకూడదు, ఇనానిమస్ని వదలకూడదు, పోటీ చేయాలంటే 87 మండలాలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మాకు అప్పుడు డిసిసి ప్రెసిడెంట్ గోపీనాథ్ గారు ఆ మండలాలు ఏర్పడితే ఈ ఏ ఫామ్ బి ఫామ్ అని ఒకటి ఇస్తారు గుర్తు కోసం. మాకు ఇన్ టైం ఏ ఫామ్ ఇవ్వలేకపోయాడు గోపీనాథ్ గారు, చేయి గుర్తు రాకపోయింది. అప్పుడు బీరువా గుర్తు వచ్చింది మాకు కాంగ్రెస్ లో పోటీ చేసేటువంటి జిల్లా పరిషత్ సభ్యులందరికీ. అప్పుడు ఓడిపోవడం జరిగింది. నేను 1280 ఓట్స్తో దాదాపు 60,000 ఓట్లలో 1280 ఓట్లతో ఓడిపోయినా. అప్పుడే ఇంతగాల్లో ఇన్ని ఓట్లు వచ్చాయా అని ఒకసారి పెద్ద లీడర్లు చూసుకోవడం జరిగింది. నువ్వు చాలా బలంగా ఉన్నావు ఆ మండలంలో, కీపప్ అని చెప్పి బుధం తొట్టి రాజకీయాల్లో ఉండాలి నువ్వు, నీ బట్టి యువకులు అని చెప్పి ప్రోత్సహించినటువంటి లీడర్లు గోపీనాథ్ కావచ్చు, అప్పుడు జ్ఞానేందర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు ఆయన కావచ్చు, ఇక్కడ లోకల్లో ఉండేటువంటి లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సహాయం చేసేవాళ్ళు అప్పుడు. అంటే ఇక్కడ మీ చిత్తూరులో అంటే కొంతమందితో అంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అదేవిధంగా కొంతమందితో నేను మాట్లాడినప్పుడు మీ గురించి మంచిగా చెప్తున్నారు. అంటే సార్ అంటే ఒక్కసారి కలిస్తే చాలు, ఆయన జ్ఞాపక శక్తి ఎక్కువ, సో ఏ ఊర్లో ఏ విలేజ్కి వెళ్ళినా సో వాళ్ళని ఇట్టే గుర్తుపట్టేస్తారు అని చెప్పేసి మీ గురించి మంచిగా చెప్తున్నారు. అంటే సార్ అంటే డౌన్ టు ఎర్త్, అంటే డబ్బు విషయాల్లో కానీ దాని విషయాల్లో అంటే అది లేకపోయినా బట్ మనుషులతో చాలా బాగా మాట్లాడుతారు అని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే ఇప్పుడున్న ఈ రాజకీయాలకి మీలాగా ఉంటే ఓకేనా? అంటే ఈ నా విధమైనటువంటి రాజకీయాలు పనికిరావండి, పనికిరావు 100% చెప్తాను. అని నా వ్యక్తిత్వం మా తాత ముత్తాతల నుండి వచ్చింది నాకు. మా తాతగారు మైసూర్ మహారాజుల దగ్గర పనిచేసేవాళ్ళు మా ముత్తాత గారు. సో కల్చర్ అప్పటాల నుండి ఈ రాష్ట్రము విడిపోక ముందు కొన్ని రోజులు మదరాసి రాష్ట్రంగా, కొన్ని రోజులు మైసూర్ రాష్ట్రంగా ఉండేదని నాకు మా పెద్దవాళ్ళు చెప్పేవాడు. మైసూర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మా నాన్నగారు తాతగారు మైసూర్ మహారాజుల దగ్గర పనిచేశారు. సో ఆ మహారాజుల దగ్గర పనిచేయడం వల్ల ఆయన కొద్దిగా దానగుణం ఎక్కువ, భోజనాలు పెట్టడం, ఊర్లో మంచి చెడ్డ చూడడం, ఆ విధంగా ఉండేటువంటి మా తాతగారు. ఆ విధంగా మా తాతగారు మా నాన్నగారు కూడా ఫాలో అయ్యారు. ఎక్కడ కానీ మన ఇంటి దగ్గరకు వచ్చినోడు భోజనం చేయకుండా వెళ్ళకూడదు, అతని ఇబ్బందుల్లో వస్తే ఏదో మన దగ్గర కలిగిన దాంతో ఎంత ఆర్థిక సహాయం చేయాలి, పెళ్ళి అంటే చేయాలి, హెల్త్ అంటే చేయాలి, చదువు అంటే చేయాలి. ఈ విధంగా అక్కడి నుండి వచ్చినటువంటి అలవాటు నేను ఇంకా మరువలేకపోతున్నా. అలాగా వచ్చేసింది నాకు. ఇప్పుడు కూడా నేను జిల్లాలో ట్రాన్స్పరెన్సీగా నాకు నేను చెప్పుకోవడం కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగినా జడ్పీ చైర్మన్ శ్రీనివాస్ ఏ విధంగా అంటే పెద్ద ఆయన అని చెప్తారు. నా గురించి విమర్శించేటువంటి టీడీపీ లీడర్స్ కూడా లేరు.
సో ఆ విధంగా నా లైఫ్ సాగుతూ ఉంది. ఓకే. ఈ రాజకీయాలు ఒక రకంగా డబ్బు ప్రభావం వచ్చిన తర్వాత నాకు నేనే వెనకబడ్డాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ముందుకు వెళ్ళాలంటే ఈ డబ్బు రాజకీయాలు చేయాలి, మనకు అది పడదులే అని ఒక మైండ్ సెట్, వెళ్ళాలని ఒక మైండ్ సెట్, ఈ విధంగా కొద్దిగా వెనకబడిపోయా రాజకీయాల్లో. లేదంటే నాకు ఆ కల్చర్ అలవాటు అంటే నేను ఎప్పుడో మంత్రి అయ్యేవాడిని, దాంట్లో ఏం డౌట్ లేదు. నాకుండే బ్యాక్గ్రౌండ్కి ఎప్పుడో అయ్యేవాడిని. మాకు తాతగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, లోకల్ జిల్లా రాజకీయాలు కావచ్చు, అన్ని అవకాశాలు ఉండేటివి, బట్ మనం చేయలేకపోయాం. ఒకప్పుడు అడిగాను నేను చంద్రబాబు మీద పోటీ చేయాలని 94లో. అప్పుడు ఎలక్షన్ ఖర్చు 5 లక్షలు, ఓకే, ఎంటైర్ కాన్స్టిట్యున్సీ ఖర్చు 5 లక్షలు. సోనియా గాంధీ వరకు వెళ్ళాను బీఫామ్ కావాలని, ఢిల్లీకి వెళ్ళొచ్చాను. ఓకే, ఏంది బాబు అక్కడ చంద్రబాబు కదా, గెలవగలుగుతావా నువ్వు, ఓడిపోయే సీటుకి ఎందుకు అంటే ప్రయత్నంలో ఎక్కడా లోపం ఉండకూడదు, ఓడిపోతే నేనేమి పనికిరానివాడిని కాదు కదా, ఒక లీడర్గా ఎదగలిగే శక్తి నాకు వస్తుంది కదా, చంద్రబాబు అంటే ఫోకస్ నా మీద ఉంటుంది కదా రాష్ట్రం మొత్తము, ఎవరో అబ్బాయి చిన్న ఏజ్లో పోటీ చేస్తున్నాడని, మీ నాయకత్వం కూడా నా నాయకత్వాన్ని గుర్తిస్తుంది కదా రేపు నేను చెప్పాను. నేను ఇదే చెప్పాను సోనియా గాంధీకే చెప్పాను నేను. ఓకే. సో ఆ విధంగా రాలేకపోయింది నాకు అప్పుడు. సో అప్పుడు సుబ్రహ్మణ్యారెడ్డి గారు నిలిచారు, అతనికే సపోర్ట్ చేశారు. ఎక్కడ మా ఈ పొలిటికల్గా ఒక డిసిషన్ తీసుకుంటే హైకమాండ్ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు నాకు. అంటే ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారే ఆ మాట మాట్లాడారంటే, సో ఇప్పుడు మన అంటే 2 రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకునేది ఎక్కువ ఏంటంటే కుప్పం అనేది చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట అని మాట్లాడతారు. అసలు ఈయన ఎన్ని రోజుల నుంచి, అంటే ఎప్పటి నుంచి పోటీ చేయడం జరుగుతుంది అక్కడ, అంటే కుప్పం కంచుకోటగా ఎందుకు మారిందంటే మీరు ఏమని చెప్తారు? కుప్పం వచ్చి ఒక రిమోట్ ప్రాంతం అండి. ఓకే. చిత్తూరు జిల్లాలో శ్రీకాకుళంలో ఏ విధంగా ప్రజలు ఉంటారు, కుప్పంలో కూడా అదే విధంగా ఉంటారు. చాలా వెనకబడినటువంటి ప్రాంతం. అన్నోన్ పర్సన్స్ ఏమరా అంటే వాళ్ళకు చదువు లేదు, ఓకే, రాష్ట్రంలో జరిగేటువంటి వ్యవస్థలపైన అవగాహన లేదు, ఈ విధమైనటువంటి మైండ్ సెట్ ఉండేటువంటి ప్రజలు ఎక్కువ ఉన్నారు అక్కడ. చదువు తీసుకుంటే లీస్ట్ లిటరసీ ఇన్ సౌత్ ఇండియా. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. మీరు ఒకసారి సర్వే చేస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈరోజు కూడా లీస్ట్ లిటరసీ కుప్పం ఉందండి. ఓకే. లిటరసీ లేకపోవడం వల్ల ప్రజలు ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది తెలుసుకోకపోవడం వల్ల ఈ విధమైనటువంటి ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఉంటే మనం గెలవగలుగుతామని చంద్రబాబు ఆ కాన్స్టిట్యున్సీ ఎన్నుకోవడం జరిగింది. ఓకే. అక్కడ మీరు చూస్తే మనము కేరళ పీపుల్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. ఎక్కడికి వెళ్ళినా రోడ్డు వెంబడి మనకి ఇల్లు కనబడతాయి, ఆ టైప్లో ఇల్లు కనబడతాయి ఇక్కడ కుప్పం కాన్స్టిట్యున్సీలో. ఓకే. మీకు తార్ రోడ్డు ఎంత ఉంటే అంత పొడుగున ఇల్లు కనబడతాయి పొలాల్లో. ఓకే. ఒక టైపు కేరళ టైప్ కనబడతాయి మనకు ఇల్లు, కానీ చదువు లేదు. అక్కడ కేరళలో చదువుకున్నారు, ఇక్కడ చదువు లేదు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు 90% అండి. 90% ఆఫ్ ది పీపుల్ కుప్పం కాన్స్టిట్యున్సీలో పూర్తి వ్యవసాయం పైన ఆధారపడతారు. అతను ఇప్పుడు 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాదాపు 17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కదము 45 ఏళ్ళలో ఇంకదమన్నీ కూడాను ఆయన అపోజిషన్ లీడర్గా కుప్పం కాన్స్టిట్యున్సీలో వెలుగుతున్నారు. ఈ రోజుకి మీరు నమ్ముతారా? ఐ విల్ షో యూ. 10,000 మనిషి బెంగళూరు వలస వెళ్తారు. ఓకే. కుప్పం నుంచి. ఓకే. పొద్దున 5 గంటల నుండి ట్రైన్స్ ఉన్నాయి. 7:30 లోపల దాదాపు 4 ట్రైన్లలో 10,000 మనిషి ట్రావెల్ చేస్తారు కుప్పం. మరలా అక్కడ ఈవినింగ్ 5 o'clock ట్రైన్ స్టార్ట్ అవుతాయి. అక్కడ నుండి లాస్ట్ ట్రైన్ 9 o'clock ఆ ట్రైన్లో వచ్చి దిగేస్తారు. ట్రైన్ టికెట్ 360 రూపాయలు, లోకల్ ట్రైన్, అప్ అండ్ డౌన్ ఫర్ మంత్. సో వాళ్ళు వెళ్ళడానికి 1.5 to 2 hours పడుతుంది. బెంగళూరులో వెళ్తారు, లేబర్ వర్క్ చేసుకుంటారు. అక్కడ నుండి వచ్చి ఇక్కడ రాత్రి పనుకుంటారు, మళ్ళీ పొద్దున్నే వెళ్తారు. ఇప్పటికీ 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఒక కాన్స్టిట్యున్సీలో ఇలాంటి పరిస్థితిని ఏ రాష్ట్రంలో అయినా చూడగలుగుతామా? ఓకే. అంటే కుప్పంకి మెడికల్ కాలేజ్ కూడా ఉందనుకుంటా. కుప్పంలో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ చంద్రబాబు గారి హయాంలోనే వచ్చాయండి. ఓకే. పూర్తి ప్రైవేట్ మెడికల్ కాలేజు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎందరూ కుప్పం విద్యార్థుల్లో మెడిసిన్ అయింది, ఎందరూ ఇంజనీరింగ్లో అయ్యారు ఒకసారి చూడండి మీరు.
మొత్తం కార్పొరేట్ సెక్టర్లో ఇచ్చారు. ఓకే. అన్నీ పెయిడ్ సీట్స్, ఫ్రీ సీట్స్ అనేటివి ఏమి ఉండవు అక్కడ. ఉండేది కూడాను 10% 15% ఫ్రీ సీట్స్ వస్తే అవన్నీ కూడాను కాంపిటేటివ్లో మనము తిరుపతిలో సీట్ తెచ్చుకున్నాడు, విద్యానికేతన్లో తెచ్చుకున్నాడు, లేదా ఇంకొక మంచి కాలేజీలో తెచ్చుకున్నాడు అక్కడ వస్తాడు, రిమోట్ ఏరియా కాబట్టి. అలా అక్కడ విద్యా వ్యవస్థ ఏమాత్రం లేదు. మీరు నమ్ముతారా, అతను ఫస్ట్ 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు అక్కడ. 95 to 2004 దెర్ వాజ్ నో డిగ్రీ కాలేజ్ అట్ కుప్పం. ఓకే. ఒక ఐఆర్ఎం డిగ్రీ, ఇందిరా రాజీవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజ్ అని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉండేది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు. ఒక BA చదవాలన్నా, ఒక బీకామ్ చదవాలన్నా, BCSC చదవాలన్నా ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి వెళ్ళాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ 2 periods. ఓకే. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిగ్రీ కాలేజ్ ఇచ్చారు. ఆ విధంగా ఉంది విద్యా వ్యవస్థ. సో అంటే ఇప్పటికీ డెవలప్మెంట్ లేదు కుప్పం. మీరు ఒకసారి ప్రాక్టికల్గా చూడండి, నేను చూపుతాను. ఓకే. వెల్కమ్. ఎందుకురా అంటే మారుమూల ప్రాంతాలు, ఇప్పటికీ డెవలప్మెంట్ లేని గ్రామాలు. చంద్రబాబు హయాంలో ఏది డెవలప్ అయిందంటే రోడ్స్ కొద్దిగా బాగుపడ్డాయి, త్రాగునీరు వ్యవస్థ అన్ని గ్రామాలకి కూడా ఇవ్వాలని చెప్పి అప్పుడు సత్సాబాబు గారు ఒక ట్రస్ట్ పెట్టారు. ఆదికేశవుల నాయుడు గారు ఇక్కడ ఎంపీగా మన టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశారు. ఆదికేశవుల నాయుడు గారు ట్రస్ట్, సత్సాయిబాబా మన అనంత పుట్టపర్తి ట్రస్ట్, 2 కోఆర్డినేషన్తో 1000 గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలనే ఒక సంకల్పంతో పుట్టపర్తి సాయిబాబా గారు అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ పూర్తి కుప్పం కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామానికి ట్యాంక్ కట్టారు. ఓకే. సత్యసాయి సేవా ట్రస్ట్, ఆదికేశవుల నాయుడు గారు ట్రస్ట్తో ట్యాంకులు కట్టి గ్రామాలకు నీళ్ళు ఇచ్చారు. అదొక మంచి పని చేశారు. ఓకే. గ్రామాలు పొలిమేర్లు అటు బార్డర్ విలేజెస్ కావచ్చు, అక్కడ ఇక్కడ అన్ని రోడ్స్ వేశారు. ఈ 2 ఒక డెవలప్మెంట్ కింద నేను ఒప్పుకుంటాను ఆయన దగ్గర. ఓకే. విద్యా వ్యవస్థ డెవలప్ కాలేదు, పారిశ్రామికంగా డెవలప్ కాలేదు, వ్యవసాయ పరంగా డెవలప్ కాలేదు. ఇంకా ఏ విధమైన డెవలప్మెంట్ ఆశించవచ్చు మనం ఇంకా. ఓకే. సో ఇప్పుడు 17 ఏళ్ళు అయింది ఆయన ముఖ్యమంత్రి, 4th టైం. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కాన్స్టిట్యున్సీ ఒకసారి చూడండి, కుప్పం ఒకసారి. ఇద్దరు చిత్తూరు జిల్లా వాసులే. మనం రాజశేఖర్ రెడ్డి వరకు పోవాల్సిన అవసరం లేదు, లేదా జనార్దన్ రెడ్డినో విజయభాస్కర్ రెడ్డినో చూడాల్సిన అవసరం లేదు. చిత్తూరు జిల్లాలో 2 ముఖ్యమంత్రులు పనిచేశారు, ఒక్క పీలేరు, ఒక కుప్పం. 2 కాన్స్టిట్యున్సీలు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ అభివృద్ధి, ఇక్కడ అభివృద్ధి మీకే కంటికి కనబడుతుంది. ఓకే. అక్కడ సైనిక్ స్కూల్స్ తెచ్చుకోగలిగాడు, JNTU ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకోగలిగాడు, ఫార్మసీ కాలేజీలు తెచ్చుకోగలిగాడు, అన్ని పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చుకోగలిగాడు, అన్ని టౌన్ పీలేరు రోడ్ని డబుల్ రోడ్స్ చేసుకోగలిగాడు, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోగలిగాడు. ఇక్కడ ఈయన ఎందుకు చేయలేకపోయాడు? అంటే ఎందుకు చేస్తలే అంటారు? అంటే ఒకవేళ వీళ్ళు ఎడ్యుకేటెడ్ అయితే రేపొద్దున ఓట్లు పడవ. ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో, పొలిటికల్గా అవేర్నెస్ వచ్చినట్టే కదా. పొలిటికల్ అవేర్నెస్ ఏం చెప్తాడు ఇప్పుడు? ఏదిరా మనం ఇన్ని రోజులుగా 45 సంవత్సరాలుగా ఒక వ్యక్తికి ఓట్లు వేస్తాడు, మన ఊరికి ఎందుకు ఇంకా డెవలప్మెంట్ లేదు, అమ్మ ఎందుకు బెంగళూరు పనికి పోతా ఉంది, నాన్న ఎందుకు మేస్త్రి పనికి పోతా అన్నాడు, లేదు మనం ఎందుకు ఆవులు మేపుకొనే ఉండిపోవాల్సి వచ్చింది, గేదెలు మేపుకోవాల్సి ఉండిపోతున్నాం, మనం ఎందుకు డెవలప్ కాలేదు అని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయినప్పుడు ఆ లీడర్ ఎక్కడుంటాడు? ఈరోజు ఇంటికి ఒక ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, లేదా ఒక టీచర్ కానీ, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఒక MCA అభ్యర్థి, ఒక MBA చదివినటువంటి ఇలాంటి వాళ్ళు ఉంటే, క్వశ్చన్ చేసేవాడు ఆ ఇంట్లో ఉంటే, ఒక రాజకీయ నాయకుడు ఆ ఇంటికి వెళ్ళగలుగుతాడా? ఆ కాన్సెప్ట్తో అక్కడ విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. ఓకే. విద్య అనేది ఎప్పుడైతే అక్కడ వీక్గా ఉందో ఒక లీడర్ సంవత్సరాలు బడి వెళ్తున్నారు అక్కడ. అయితే ఇంకో విషయం నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నా, అంటే మా జనరేషన్ వాళ్ళకి ఇది తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారు NTR గారికి వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి మీరు చాలా దగ్గరగా చూసుంటారు, అన్నీ వినుంటారు. అసలు ఏం జరిగింది? అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారా NTR గారికి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? మొట్టమొదటిసారిగా ఆయన 78 ఎలక్షన్లో పోటీ చేసి గెలవడం చూసాం. రాజగోపాల్ నాయుడు గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు. అంటే ఇప్పుడు గల్లా అరుణాకుమార్ మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి గల్లా జయదేవ్ పార్లమెంట్ మెంబర్ గుంటూరు ఉన్నారు. వాళ్ళ తాతగారు ఎంపీగా ఉన్నప్పుడు ఇతను ఒక స్టూడెంట్ లీడర్గా గుర్తింపు తెచ్చుకొని రాజగోపాల్ నాయుడు గారు ఆశీస్సులు
అప్పుడు స్వతంత్ర పార్టీ ఎన్జీ రంగా స్థాపించి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చారు. ఎన్జీ రంగా గారు ఆశీస్సులతో ఇతను ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇతను ఒకేసారి మంత్రులు కూడా అయ్యారు. ఓకే. ఈయన సినీ ఆటోగ్రఫీ మంత్రి అయ్యారు. సినీ ఆటోగ్రఫీ మంత్రి అయ్యేటప్పటికి ఇతనికి పెళ్లి కాలేదు. అప్పుడు బాలకృష్ణ కొత్తగా సినీ ఫీల్డ్లోకి వచ్చారు. రామారావు వారసత్వంలో బాలకృష్ణ గారు సినీ ఫీల్డ్లో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యేటప్పుడు ఇతను సినీ ఆటోగ్రఫీ మంత్రి. వాళ్ళ అక్కకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓకే. కులం ఒకటే. బాలకృష్ణకు చంద్రబాబు నాయుడుకు కోఆర్డినేషన్ ఉండడం, ఆ విధంగా బాలకృష్ణ గారు చెప్తే రామారావు గారు కూతుర్ని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రామారావుకు అల్లుడయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. అటు రామారావుకు అప్పుడు భవనం వెంకటరామారెడ్డి గారు ముఖ్యమంత్రి, మంచి స్నేహితులు వాళ్ళు. ఒక మనకు అప్పుడు ఏదో ఒక తుఫాన్ వచ్చింది. తుఫాన్ పైన కలెక్షన్ చేయాలని చెప్పి సినీ ఫీల్డ్ అంతా కలెక్ట్ చేసి ఇవ్వాలని భవనం వెంకటరామరెడ్డి గారి కోరిక మేరకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా ఇతర యాక్టర్లంతా కొద్దిగా కలెక్ట్ చేసి ఫండ్స్ ఇచ్చి రామారావు గారిని రాజ్యసభకి తీసుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది. ఓకే. రామారావు గారు సున్నితంగా తిరస్కరించారు. తిరస్కరించి ఏదో ఒక ప్రపోజల్ పెట్టాడు. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల భవనం వెంకటరామరెడ్డి గారు చేయలేకపోయారు. ఆ కోపంతో రామారావు గారు 83లో పార్టీ స్థాపించడం జరిగింది. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే మంత్రిగా కొనసాగుతున్నాడు. అల్లుడుగా కాంగ్రెస్లో సినీ ఆటోగ్రఫీ మంత్రిగా కొనసాగుతున్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు మాట్లాడలేదు రామారావు పార్టీ పెడితే. మొదట మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మామగారు అయితేమి ఎన్టీ రామారావు మీదనే నేను పోటీ చేస్తా, ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలుస్తానని చెప్పి సవాల్ విసిరాడు. రామారావు గారు లైట్గా తీసుకున్నట్టున్నాడు. ఈయన సవాల్ని ఆయన స్పందించలేదు. సో ఎలక్షన్లు రావడము, రామారావు గారు అక్కడ పార్టీ ఆయన పార్టీకి ఆయన పోటీ చేయడము, ఈయన కాంగ్రెస్లోనే పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్లో చంద్రగిరిలో పోటీ చేశారు. వెంకటరామనాయుడు అని చెప్పి, మీసాల వెంకటరామనాయుడు అంటారు ఆయన్ని. ఆయన చేతుల్లో 13,000 ఓట్లతో ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు. ఓకే. ఓడిపోయిన తర్వాత క్రమంగా ఆయన కాంగ్రెస్ని వదులుతూ రామారావుకు దగ్గర కావడం మొదలెట్టాడు. మొదలెడుతూ అప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మంచి పొజిషన్లో ఉన్నారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా కూడా ఉన్నారు. సో వెంకటేశ్వరరావుకి ఈయనకి కొద్దిగా పొరపచ్చులు ఉన్నట్టుగా ఉన్నాయి అప్పటికే. అని వెంకటేశ్వరరావు గారు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేవాడు వాళ్ళు ఆమెకు. భువనేశ్వరి మీద ఉన్నటువంటి అతి చనువు, అతి అభిమానంతో చంద్రబాబు నాయుడు కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి చెప్పి పార్టీలోకి చేర్చుకున్నారు రామారావు. చేర్చుకొని ఈయన కూడా పార్టీలో మంచి స్థానం కల్పించి చేయడం జరిగింది. మరలా అప్పుడే ఈయన రామారావుకు కొద్దిగా హార్ట్ ప్రాబ్లం వస్తే అమెరికా వెళ్ళడం చెకప్ కోసం. ఆ మధ్యకాలంలో మన నెల్లూరు శ్రీనివాసులు రెడ్డి గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు పార్టీ తిరుగుబాటు చేసి నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి కావడం, అవన్నీ జరిగిపోయాయి. ఇమీడియట్గా జరిగిపోతే రామారావు గారు అక్కడి ఇంకా రావడం, చంద్రబాబు నాయుడు యాక్టివ్ రోల్ తీసుకొని ఎమ్మెల్యేలంతా ఇక్కడ పక్కన బెంగళూరు పక్కన నంది హిల్స్లో పెట్టడం, అక్కడ రామకృష్ణ ఇక్కడే ముఖ్యమంత్రిగా వీళ్ళకి సపోర్ట్ చేయడం అన్నీ చూసాం. ఈయన యాక్టివ్ రోల్ చూసి రామారావు గారు కొద్దిగా ఇంప్రెస్ అయ్యి ఇతనికి రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన పదవి కట్టబెట్టాడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కట్టబెట్టాడు. అప్పుడు ఇతన్ని కర్షక్ పరిషత్ చైర్మన్ చేయాలంటే కూడా కోర్టు మట్టికాయలు వేయడం వల్ల అది కాలేకపోయింది. అసెంబ్లీ రామారావు గారు ఇక్కడ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలతో నేను ఉండలేను అని చెప్పి పూర్తిగా అసెంబ్లీ రద్దు చేయడం, 85లో ఎలక్షన్లకు వెళ్ళడం, ఎలక్షన్లో మరలా గెలవడం చూసాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేదు, ఉండిపోయినాడు 85లో. సో 89 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కుప్పంలో రంగస్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు 2 పర్యాయాలుగా. ఆయన కాదని చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 89లో ఎమ్మెల్యే అయ్యాడు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారం రావడం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చూశాం. ఆ 5 ఏళ్ళు ఈయన అపోజిషన్లోనే గడిపాడు. గడిపిన తర్వాత మనకు 94 ఎలక్షన్స్లో మళ్ళా
94 to 89 మధ్యలో బసవ తారక రామారావు చనిపోవడం, రామారావు గారి భార్య. ఆ. కొడుకులు ఎవరు రామారావుని చూడకపోవడం, కూతుర్లు ఎవరు చూడకపోవడం, అది కనీసం మంచినీళ్ళు ఫుడ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం చూసాం. మ్మ్. లక్ష్మీ పార్వతి గారు అతని ఆత్మకథ రాస్తూ ఉండేది అప్పటికే. ఓకే. ఆమె ఆ విధంగా దగ్గరయ్యి రామారావు గారితో ఉండే చనువుతో రామారావు గారు ప్రపోజల్ పెట్టడం, ఆమె యాక్సెప్ట్ చేయడం, ఆ విధంగా పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పెద్ద కూడా చంద్రబాబు నాయుడే. ఓకే. చంద్రబాబు నాయుడే మన సినిమా యాక్టర్ మోహన్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో బహిరంగ సభలో తాలిబొట్టు కట్టాడు రామారావు గారు. ఓకే, అంటే మామకు పెళ్లి పెద్ద అల్లుడు అయ్యాడు. అల్లుడే. ఓకే. మా చంద్రబాబు గారు సమక్షంలోనే తాళి కట్టాడు. మ్మ్. అప్పుడు మోహన్ బాబు గారు కూడా ఉన్నారు ఆ డయాస్ పై. ఓకే. సో ఈ విధంగా లక్ష్మీ పార్వతి ఎంటర్ కావడం, లక్ష్మీ పార్వతి భార్య లేని లోటు ఇతనికి రామారావు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావడం మూడోసారి. సెక్రటరియట్కి ఈమె ఫుడ్ తీసుకెళ్లేది. మ్మ్. కొన్ని అన్నీ కూడా ఈమె మంత్రివర్గంలో ఇంటర్ఫియర్ అవుతా ఉంది అని ఒక వార్త రావడం. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ ప్లస్ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన అప్పటికే ఒక ప్రణాళిక ప్రకారంగా ఎమ్మెల్యేలన్నీ కూడుగట్టుకొని ఈనాడు రామోజీరావు గారితో చనువుగా ఉండడం, ఇవన్నీ కూడా రామారావుకి ఈనాడు రామోజీరావు కూడా వ్యతిరేకం చేయడం, రామారావుని అప్పుడు పదవిలోని ఇంకా దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మ్మ్. అప్పుడు రామారావు అడుక్కున్నాడు, నేను ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకుంటాను, మన కుటుంబ సమస్య ఇది, దీన్ని బజార్లోకి తీసుకెళ్ళొద్దండి అంటే అప్పుడు రామారావు కుమారులైనటువంటి హరికృష్ణ బాలకృష్ణ కూడా ఈయనకే సపోర్ట్ చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొద్దిగా అనుమానంగా ఉంటే పురంధరేశ్వరి భువనేశ్వరి ఒకటయ్యి మీ భర్తను కూడా మంత్రివర్గంలో తీసుకుంటాము, డిప్యూటీ సీఎం చేస్తామని చెప్పి మాట ఇచ్చి వెంకటేశ్వరరావుని కూడా వాళ్ళని కలుపుకొని కొడుకులు కూతుర్లు కోడాండ్లంతా ఒకటయ్యి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం. ఆ విధంగా రామారావు కుటుంబాన్ని అందరినీ పెట్టుకొని కుటుంబ సభ్యుల్ని ఎవరిని ఇతని దగ్గరికి రానియకుండా కుటుంబ సభ్యుల చేతనే చెప్పించుకొని ఆయన వెన్నుపోటు పడిచి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. మ్మ్. కుటుంబం పూర్తి, కొడుకులు కానీ కోడాండ్లు కానీ కూతుర్లు కానీ అల్లులు కానీ ఎవరు ఆయనకు ఆ సంవత్సరం భోజనం పెట్టి పాప అనుకోలే. మ్మ్. రామారావు గారు మళ్ళీ లాస్ట్ స్పీచ్ వింటే మీరు చూస్తారు, చంద్రబాబు ద్రోహి, అతను నమ్మకండి, అవును, అవును. ఒక చీడ పురుగు ఈ రాష్ట్రానికి అని చెప్పడం కూడా రామారావు కంఠంలోనే విన్నాము. అవును, ధర్మ సంథింగ్ ఏదో ఉంటది ఛానల్లో. అవును, చెప్పడం చూసాం. ఒక లాంగ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అవును, చాలా బాగా చెప్పాడు చక్కగా. ఇప్పటికే అది వైరల్ అవుతా ఉంది ఆ ఇంటర్వ్యూ అయితే. ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి కావడం, రామారావు కనుమరుగు కావడం, మళ్ళా రామారావు చనిపోతే అతను భౌతిక గాయం వద్ద లక్ష్మీ పార్వతిని రానికపోవడం. అప్పుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా హరికృష్ణ ఉండేవాడు. మ్మ్. కొడుకుని మంత్రివర్గంలో తీసుకున్నాడు, ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకున్నాడు. అటు తర్వాత అతను హిందూపురంలో ఎమ్మెల్యే అయ్యాడు హరికృష్ణ గారు. అతను అబ్రాడ్లో ఉన్నాడు రామారావు చనిపోయినప్పుడు. అతను అక్కడి నుండి దిగి ఎయిర్పోర్ట్లోనే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నా తండ్రి మరణం సహజ మరణం కాదు, ఈ మరణం పైన న్యాయ విచారణ చేయాలని చెప్పి హరికృష్ణ కోరడం జరిగింది. మ్మ్. కోరడం జరగడము, అతను తండ్రి దగ్గరికి రావడము, మరలా మామ వాళ్ళు బామర్దులు మాట్లాడుకోవడం, న్యాయ విచారణ పక్కన పెట్టడం, లక్ష్మీ పార్వతిని పక్కన దించేసి అతని దహన శ్రమకిళ్ళంతా వీళ్ళ కుటుంబ సభ్యులే చేయడం చూస్తాం. ఆ విధంగా రామారావుకి వెన్నుపోటు పడుస్తూ మళ్ళీ రామారావుకి కుటుంబ సభ్యులే అందరూ దగ్గరుండి సకల మర్యాదలతో చేయడం జరిగింది ప్రభుత్వ లాంఛనాలు. ఈ విధంగా రామారావు గారు వెన్నుపోటు చరిత్ర ఈ విధంగా ఉంటుంది చూసుకుంటే. అది పెద్ద ఘట్టం చంద్రబాబుకి రామారావు కుటుంబానికి ఉండేటువంటి చరిత్రలో. ఈరోజు కూడా మీరు చంద్రబాబుని చూస్తే అటు పిమ్మట హరికృష్ణని తొక్కేశాడు, రాజకీయాల్లోకి రానియకుండా. వెంకటేశ్వరరావుని మంత్రి చేస్తామని వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేశాడు. వెంకటేశ్వరరావు గారు డిఫర్ అయ్యి కాంగ్రెస్కి వచ్చారు, ఎమ్మెల్యే అయ్యాడు. ఆమె పురంధేశ్వరి గారు ఎంపీ అయ్యి మంత్రి అయ్యారు కేంద్రంలో. అవును. హరికృష్ణ గారు ఆ విధంగానే చనిపోవడం చూశాం. జూనియర్ ఎన్టీఆర్ను వాడుకున్నాడు. ఎన్టీఆర్ పడిపోయిన తర్వాత వెన్నుపూస దెబ్బతింటే కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళి పలకరించినటువంటి సందర్భాన్ని కూడా చూశాం. చంద్రబాబు గారు ఏ విధంగా ఉంటాడంటే అవసరానికి యూజ్ అండ్ త్రో గ్లాస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నందమూరి కుటుంబాన్ని వాడుకుంటాడు, వాళ్ళని వదిలేస్తాడు. ఓకే. ఇప్పటికీ అదే ఉంది. ఇప్పటికీ మీరు
రామారావు కుటుంబంలో ఎవరినైనా ముఖ్యమంత్రి చేయగలుగుతాడా? సూటి ప్రశ్న. మ్మ్. ఈరోజు కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ఆ కుటుంబం నుండి ఏదో ఒక సపోర్ట్ కావాలని బాలకృష్ణ అండ ఉంటే చాలని బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నాడు కొడుక్కి. నందమూరి వంశంలో అడ్డం లేకుండా భవిష్యత్తులో కొడుకుని ముఖ్యమంత్రి చేయండి. ఇటువంటి కుటిల రాజకీయాలు, కుటిల నీతి, అవినీతి బుర్ర ఉండేటువంటి చరిత్ర చంద్రబాబు గారు. సో మీరు ఇది చెప్తుంటే నాకు ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఒక కూటమి ఉంది కదా, ఈ కూటమి పరిస్థితి రేపు పొద్దున ఎట్లా ఉండబోతుంది అంటే మీరు ఏమంటారు? కూటమిని కూడా చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నం చేస్తాడు పవన్ కళ్యాణ్ పార్టీని ఇందులో విలీనం చేసుకోవడానికి. తప్పదు, ఓకే, ఆ ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఓకే, దాన్ని గ్రహించే శక్తి పవన్ కళ్యాణ్కి ఉందో లేదో తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు ఏకైక లక్ష్యము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం. ఇంకెవరైనా పర్వాలేదు, చంద్రబాబు అయినా పర్వాలేదు, లోకేష్ అయినా పర్వాలేదు, ఇంకొకరైనా పర్వాలేదు అనే మైండ్ సెట్లో ఉన్నాడు ఆయన. పార్టీ ఏమైపోయినా పర్వాలేదు, జగన్ ముఖ్యమంత్రి కాకూడదు. నిజమైన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? పునాదుల నుండి పార్టీని పునర్నిర్మాణం చేసుకొని స్థానిక నాయకత్వాన్ని బలపరుచుకొని రాష్ట్ర నాయకత్వంలో ఆయన బలంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి తీసుకొని 21 ఎమ్మెల్యేలను గెలుచుకొని ఎక్కడ కానీ జనసేన నాయకులకి సరైన ప్రియారిటీ లేకుండా తెలుగుదేశం పార్టీలో ఎవరినైనా ఒకరిని డయాస్లో కూర్చోబెట్టుకొని చూస్తామా? ఎక్కడైనా నామినేటెడ్ పదవుల్లో అకామిడేట్ చేసి చూస్తూ ఉన్నామా? లేదా ఒక మంచి పదవి ఇది ఇచ్చాను నా జనసేన నాయకునికి నేను చూస్తామా? తుదికి నాగేంద్ర బాబుకు ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తామన్నాడు. ఆయన ఎమ్మెల్సీ దాదాపు 9 నెలలు అయిపోతుంది, చేశాడా? ఈ విధమైనటువంటి రాజకీయాలు ఉంటాయి చంద్రబాబు దగ్గర. దాన్ని గ్రహించలేనటువంటి లోకంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ కూటమిని మీరు గతంలో చూసాం, 14 నుండి 19 వరకు బీజేపీతో పొత్తు అన్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకొని అమిత్ షా మీద రాళ్ళు వేయడం చూసాం అల్పిరి వద్ద. నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చూసాం. భార్యను వదిలేశాడు, భార్యని వెళ్ళినోడు దేశాన్ని వదులుతాడా? నీచుడు, నికృష్టుడు, వాడనటువంటి పదాలన్నీ వాడాడు. అటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు ఈరోజు బీజేపీనైనా వదిలేస్తాడు, కాంగ్రెస్తో అయినా ఉంటాడు, కమ్యూనిస్ట్తో అయినా ఉంటాడు. ఆ రోజు బీజేపీతో జతకట్టి 2 సంవత్సరాల ముందు పార్టీని వదిలి ఎన్డీఏని వదిలి తిట్టకుండా బీజేపీని నామరూపాలు లేకుండా చేస్తాను, నరేంద్ర మోడీ నాకంటే జూనియర్, అటు అన్నాక ముఖ్యమంత్రి అయ్యాడు, అక్కడ ఏదో రైలు ప్రమాదం జరిగితే ఈయనే కాల్చిచ్చాడు, ఈయనే దానికి అంతా బాధ్యుడు అని చెప్పి అనేక ఆరోపణలు చేశాడు. కానీ విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ అమిత్ షా నరేంద్ర మోడీ కాలు పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ద్వారా. ఈ స్నేహితం ఇలాగే ఉంటుందని నేను భావించడం లేదు. కేంద్రంలో కూడా అమిత్ షా నరేంద్ర మోడీ చంద్రబాబుని అంత ఈజీగా నమ్ముతారనేది కూడా నాకు నమ్మకం లేదు. సరే, జగన్ గారిని నమ్ముతారా? జగన్ గారి పైన అయితే ఇప్పటి వరకు వాళ్ళకి ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది. మనము 19 ఇంకా 24 వరకు జగన్ గారిని చూశారు, అంశాలు వారు మద్దతు ఇచ్చారు. జగన్ గారు నరేంద్ర మోడీని పిలిచి వైజాగ్లో పబ్లిక్ మీటింగ్లో ఒకటి చెప్పాడు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు తప్పితే ఇతరాతర కార్యక్రమాలపై నాకు వ్యామోహం లేదు, నాకు నా రాష్ట్రమే ముఖ్యము, నేను నేషనల్ లెవెల్ పాలిటిక్స్ కానీ ఇతర అంశాలపై నేను మాట్లాడదలుచుకోలేదు, నా రాష్ట్రం ముఖ్యమని చెప్పి నరేంద్ర మోడీ అమిత్ షా ఎదురుగా చెప్పడం చూశాం. అది వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు ఆ రోజు కూడా. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మొదటి అవకాశం జగన్ గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కన్నా కూడా జగన్ గారికే ఇచ్చారు కలిసి పోటీ చేయాలని. కానీ నాది సెక్యులర్ పార్టీ, మీరు హిందూ అజెండా అటు ఉండేటువంటి పార్టీ, నేను అంశాల వారిగా అయితే మీకు మద్దతు ఇవ్వగలుగుతాను కానీ కలిసి పోటీ చేయాలని వాళ్ళ ముఖం మీద చెప్పడం చూశాం. కానీ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్నటువంటి సర్వే రిపోర్ట్స్ బట్టి వాళ్ళకి ఎవరో ఒక కావాలి సపోర్ట్ ఎన్డీఏలోకి అని చెప్పి పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబుని తీసుకోండి. డైరెక్ట్గా చంద్రబాబుతో వాళ్ళు మాట్లాడలేదు, పవన్ కళ్యాణే మీడియేట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు తిట్టిండే తిట్ల పురాణము వాళ్ళకి గుర్తుండాలి. సో పవన్ నేనుంటాను, ఏదైనా నేను మధ్యవర్తిగా ఉండి డీల్ చేస్తాను అని పవన్ పెద్ద మనిషి చేశాడు. ఆ విధంగా సెటరేట్ అయింది ఎన్డీఏ. కానీ లేదంటే డైరెక్ట్ చంద్రబాబు అయితే అది అయ్యిండేది కాదు. తీసుకుని అయితే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఉన్నారు సార్ రాజకీయాలలో. ఇప్పుడు అసెంబ్లీ అంటే
ప్రజల గురించి మాట్లాడాలి. అంటే ప్రజలకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎట్లా నెరవేర్చాలి, వాళ్ళకి మనం ఇచ్చిన మాటలు ఎట్లా జనాలకు మనం నెరవేర్చాలి, వాళ్ళ కష్టాలను మొత్తం మనం చూసుకోవాలన్నట్టు అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, తిట్టుకుంటున్నారు బాగా. మీకు ఈ విషయంగా మనం చూసినట్లయితే మనం 83 ఇంకా మాట్లాడదాం. రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పారదర్శకమైన చర్చ, అపోజిషన్ లీడర్స్కి విలువ ఇచ్చేవాడు, సమయం ఇచ్చేవాడు, సబ్జెక్టు అంశాలపైన మాట్లాడేవాడు, ఆయన టైం కేటాయించేవాడు. మనం ఆయన 83, 85 అటు తర్వాత 94 నుండి 95 వరకు కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయంలో నేను లేట్గా తప్పుపడతాను, కానీ 95 నుండి 2004 వరకు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు చంద్రబాబు వేరు, ఇప్పుడు చంద్రబాబు వేరు. 95 to 2004 వరకు చంద్రబాబు కూడాను అపోజిషన్ లీడర్స్కి వాల్యూ ఇచ్చేవాడు. ఎక్కడ కానీ రాజకీయ కక్షలు ఉండేటివి కాదు, రివెంజ్ పాలిటిక్స్ లేవు. సమయము ప్రతిపక్షానికి ఏ విధంగా కావాలా వాళ్ళ సలహాలు తీసుకునేవాడు, వినేవాడు. అపోజిషన్ లీడర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అడిగితే దాన్ని పారదర్శకంగా ఆలోచన చేసి ఇచ్చేవాడు చంద్రబాబు. 95 to 2004. మరలా ఎప్పటి ఇంకా మార్పు వచ్చింది, 14 నుండి 19 వరకు ఆయనలో మార్పు చూసాం. అప్పుడు అపోజిషన్ మాట వినాల్సిన అవసరం లేదు, మనం రూలింగ్, మనం ఏది చెప్తే అదే చేయాలని 14 ఇంకా 19 వరకు చూసాం. ఆ వ్యక్తిని టార్గెట్ చేయడము, వ్యక్తిగతంగా ఫ్యామిలీని టార్గెట్ చేయడము, ఆ వ్యక్తి పైన సబ్జెక్ట్ డిస్కైడ్ చేయడం, ఇది 14 నుండి 19 వరకు చూసాం. మరలా ఇప్పుడు 24 నుంచి జరుగుతూ ఉండే 29 సెషన్ చూసుకున్నట్లయితే పూర్తి ఎవరూ మాట్లాడకూడదు, పూర్తి రివెంజ్ పాలిటిక్స్. ఏదైనా కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి జైల్లో వేసేయాలి, ఆ వ్యక్తి బయట రాకూడదు, మనమే లైఫ్ లాంగ్ రాజకీయాలు చేయాలి, మనమే ఉండాలనే కాన్సెప్ట్. ఇప్పుడు 24 to 29 14 ఇంకా 19 మధ్యలో రివెంజ్ పాలిటిక్స్ కూడా లేవు ఆయన దగ్గర. కానీ వ్యక్తిని టార్గెట్ చేసేవాడు, ఫ్యామిలీని టార్గెట్ చేసేవాడు, వాళ్ళని వ్యక్తిగతంగా హింసించేవాడు. అప్పుడు కూడా రివెంజ్ పాలిటిక్స్ అనేవి ఈ విధంగా లేవు, ఏదో 10%, 15%. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రివెంజ్ పాలిటిక్స్ జరిగినాయి. నేను ఒక మాట చెప్తాను, మనం 83 ఇంకా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక మాట చెప్తాను. మరలా మనం 2004 ఇంకా 2014 వరకు రాజశేఖర్ రెడ్డి గారిని చూసాం. 89 ఇంకా 94 వరకు జనార్దన్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డిని, వీళ్ళని చూశాం. వీళ్ళందరూ కూడా ట్రాన్స్పరెన్సీగా పాలిటిక్స్ చేశారు, అపోజిషన్కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. వాళ్ళు అసెంబ్లీకి ముందు పెట్టుకునేటువంటి కమిటీ మీటింగ్స్లో కూడా వీళ్ళు అడిగిన టైం, వీళ్ళు అడిగిన అజెండాలన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇచ్చారు. జగన్ హయాంలో రివెంజ్ పాలిటిక్స్ అనే క్వశ్చన్ పైన నేను చెప్తాను ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ పార్టీలో ఇమ్మడలేక ఇతను పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టక మునుపు ఈ శంకర్రావు కాంగ్రెస్లో కావచ్చు, ఎర్రమనాయుడు టీడీపీలో కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుండి 2009 వరకు జగన్ సెక్రటరియట్కి వచ్చేవాడు, సీఎంఓకి వచ్చేవాడు, ఇతనే మొత్తం డీల్ చేసేవాడు అని చెప్పి ఈ విధమైనటువంటి ఒక కేసు బిల్డప్ చేసి ఎర్రమనాయుడు, శంకర్రావు చెప్పి దాన్ని కేసు ఫైల్ చేశారు. కానీ 2004 ఇంకా 2009 వరకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అతను సొసైటీ కాలనీలో ఉండే వాళ్ళ ఇంటికి తప్పితే సెక్రటరియట్కి వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. వాళ్ళు సీసీ ఫుటేజీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి ఆరోపణేషన్ వేసి అతని మీద బలమైన కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అది వ్యక్తిగతంగా తీసుకున్నాడు జగన్. దీనికి కారకులు ఒక పక్కన చంద్రబాబు, ఒక పక్కన సోనియా గాంధీ. వాళ్ళతో ఎప్పటికీ మనం జీవితంలో కలవకూడదు. సోనియా గాంధీని ఎదిరించుకుంటూనే మనం ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎదిరించి రాజకీయాలు చేయాలని ఒక బలమైన సంకల్పం తీసుకొని రాజకీయాల్లోకి రావడం చూసాము. 14లో ఓడిపోయి అపోజిషన్ లీడర్గా చూసాము. అపోజిషన్ లీడర్గా అతను అడుగుపెట్టినప్పుడు అసెంబ్లీలో చర్చ ఏముండేది? టోటల్గా రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి రాజకీయాలపైన, జగన్ పైన దాన్ని ఫోకస్ చేస్తూ మాట్లాడేవాడు. జగన్ జైలు జీవితం కానీ ఇంకోటి కానీ మాట్లాడేవాళ్ళు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తారు. ఈ విధమైనటువంటి అసెంబ్లీని చూశాడు జగన్ మొదట్లో. అతను ఎప్పుడు అంతకు మునుపు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాడు.
ఈమె విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను మొదట ఎమ్మెల్యే అడుగుపెట్టింది ఆయన అపోజిషన్ లీడర్ కావడం. ఈ విధమైన రాజకీయాలు చూస్తూ వచ్చాడు ఆయన. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రివెంజ్ పాలిటిక్స్ అనేది ఆయనకు తెలిసి జరగలేదు ఎక్కడ. కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవడం కానీ, తమ్ముళ్ళపల్లిలో అడ్డుకోవడం కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, పెద్దిరెడ్డి గారు చెప్పలేదు. అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వ లోపాల వల్ల ఈ ఇన్సిడెంట్లు జరిగాయా కానీ దాన్ని మళ్ళా ఇటువంటివి జరగకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము చూసాము. ఇక్కడ పెద్దిరెడ్డి గారు కూడా ఖండించడం చూసాము. దాన్ని ఈ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా చేశారని చెప్పి ఇప్పుడు 19ని ఇంకా వాళ్ళు రివెంజ్ పాలిటిక్స్ చేశారు. మనము ఏదైతే 19 ఇంకా 24 వరకు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో గంట మాట్లాడిన సందర్భాన్ని కూడా మీరు గమనించవచ్చు. అసెంబ్లీ రికార్డ్స్ చూస్తే ఇతర నాయకులకు కూడా అవకాశం ఇచ్చాడు. మనము 10 గంటలు మాట్లాడితే వాళ్ళకు 6 గంటలు 5:30 6 గంటలు అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భం 14 ఇంకా 19 వరకును లేదు. ఇప్పుడు 24లో అస్సలు లేదు. ఆయన అపోజిషన్ లీడర్గా గుర్తించలేదు. వీళ్ళు వెళ్ళడం అసలు జగన్ వెళ్ళట్లేదు కదా, అసలు వెళ్ళటం లేదు. అపోజిషన్ లీడర్ ఇస్తే వెళ్తామని చెప్పాడు కానీ వీళ్ళు ఇవ్వమన్నారు. కానీ ఎక్కడా రాజ్యాంగంలో లేదు ఈ పర్సంటేజ్ ఉంటేనే ఇస్తాము అనేది. దాని ఎందుకో వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, ఇతను ఆ విధంగా ఉండిపోయారు. ఓకే. అయితే ఇప్పుడు రాజకీయాలంటే ఒక కార్పొరేటర్గా గెలిచినా, కౌన్సిలర్గా గెలిచినా, ఎమ్మెల్యేగా గెలిచినా, ఎంపీగా గెలిచినా మనం ఎంత ఖర్చు పెట్టినాం దానికి రెట్టింపుగా అంటే 10 రెట్లు ఎక్కువగా మనం సంపాదించుకోవాలనేది మైండ్లో ఉంది ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో. అది మైనింగ్ కానీ, ఇసుక మాఫియా, ఏదైనా కానీ అన్నిట్లలో వీళ్ళు మొత్తం ముడుపులు అందుకొని అది చేస్తూ ఉన్నారు. సో తర్వాత వేరే గవర్నమెంట్ వస్తే వీళ్ళ మీద కేసులు పెడితే సో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోవడం, కాంప్రమైజ్ అయిపోవడం ఇవి జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? రాజకీయాలు భ్రష్టు పట్టిపోయండి. సో చిత్తూరులో అట్లాంటి లీడర్లు ఎంతమంది ఉన్నారు? చిత్తూరులో కూడాను దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఉన్నారండి. ఈ పార్టీ ఆ పార్టీ అనేం లేదు. పార్టీ అధికారంలో ఉండేదాన్ని బట్టి పార్టీ మారేవాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు. కొందరే స్థిరంగా ఆ పార్టీలో ఈ పార్టీలో ఉండిపోయినారు. అలా వయామియా రాజకీయాలు చేసేవాళ్ళు చాలాగా చూస్తూ ఉన్నాము. అందుకే రాజకీయాలు ఈ విధంగా భ్రష్టు పట్టిపోయి ప్రజలు కూడా ప్రజల దగ్గర చీత్కరించుకునేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు ఒక వ్యక్తి 40 కోట్లు ఖర్చు పెట్టి 50 కోట్లు ఖర్చు పెట్టి నేను ఇసుక అమ్ముకోవాలి, మైనింగ్ అమ్ముకోవాలి, లేదా లిక్కర్ అమ్ముకోవాలి, ఏ విధంగా అయినా నా డబ్బు రాబట్టాలా అనేది ఆ కాన్సెప్ట్ మంచి పద్ధతి కాదు. దాన్ని నేను కూడా స్వాగతించను. ఎక్కడ కానీ ట్రాన్స్పరెన్సీ పాలిటిక్స్ రావాలి. నో మనీ అనే రీతిలో పాలిటిక్స్ వస్తే కానీ ఈ రాజ్యాంగంలో మనకి మహాత్మా గాంధీ కలిగిన గణను చూడలేము. ఈరోజు యావత్ భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం మొత్తం మనీ మీదే నడుస్తాం. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతా, మీరు వాస్తవంగా ఏం జరిగిందో అదే చెప్పాలి. సో వెంకట గౌడ గారిని మీరు ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేయడం జరిగింది, ఆయన గెలవడం జరిగింది. దాని తర్వాత ఆయన ఎన్ని అవినీతి పనులు చేశాడో మీకు తెలుసా? వెంకటయ్య గౌడ్ గారిని యాక్చువల్గా నన్ను పోటీ చేయమని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను పోటీ చేయలేదు. వెంకటయ్య గౌడ్ మా దూర బంధువు అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి ఇష్యూస్ అన్నీ కూడా నేను ప్రతి విషయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి సమయం దొరికినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా వేయడం జరిగింది కాబట్టి నేను ఈసారి క్యాండిడేట్ని మార్చండి అని చెప్పడం కూడా జరిగింది. ఓకే, సో అంటే ఏమేమి అవినీతులు చేసిందో తెలుసా మీకు అని? అవన్నీ కూడా ఆన్ రికార్డు రిటర్న్గానే నేను మా హైకమాండ్కి ఇచ్చాను. ఓకే, అది హైకమాండ్ కొన్ని ఇష్యూస్ బయట పెట్టచ్చు ఉంటుంది, కొన్ని పెట్టకూడదు అంటుంది. కాబట్టి ఏవైతే నేను ఓపెన్గానే ప్రెస్లోనే చెప్పాను క్యాండిడేట్ మారాలని. సో ఆ విధంగా జగన్ రెడ్డి గారి దగ్గర, పెద్దిరెడ్డి గారి దగ్గర, మిథున్ రెడ్డి గారు నాకు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి స్థాయిలో చెప్పాను. ఓకే, అంటే రీసెంట్గా కొన్ని వినిపించినాయి, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అని. సో అది నిజమై ఉంటుందా, అబద్ధమై ఉంటుందా? మీరేం చెప్తారు దానిపైన? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కుంభకోణాల్లో మిథున్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, ఇంకా వీళ్ళ పని అయిపోయింది అని హోరెత్తినటువంటి ప్రచార పత్రిక మీడియాలు చూసాం. కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికల్లో పదే రాయడము, రేపు అరెస్టు, మొన్న అరెస్టు అన్నప్పుడు ఈరోజు మిథున్ రెడ్డి గారు 3వ పర్యాయము ఎంపీగా ఉన్నారు. 2వ పర్యాయంలోనే మనకు ప్యానెల్ బోర్డు స్పీకర్గా కూడా చూసాము. కొన్ని ముఖ్యమైన కమిటీస్లో కూడా అతన్ని ఆధ్వర్యంలో ఎంపీగా ఇప్పుడుండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం కూడా చూసాము. మిథున్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉంటారు అమిత్ షాతో, నరేంద్ర మోడీ గారితో, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో అంతా కూడా.
అతనికి రాజకీయంగా కావచ్చు లేదా బిజినెస్ పరంగా కావచ్చు వ్యక్తిగతమైన పరిచయాలు బలంగా ఉన్నాయి. ఆ బలాలు తీసుకొని వీళ్ళు బీజేపీకి పోతారు అనేది ఒక కామెంట్ అయ్యిండొచ్చు నేను అనుకుంటాను. అలాంటివి వాళ్ళు కూడా ఖండించారు. మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాకు బీజేపీతో నడవాల్సిన అవసరం లేదు, మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, వాడి కిందనే మేము పనిచేస్తామని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం చూశాం. ఓకే, మీ కొడుకులు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి మీకోసం జాబ్లన్నీ వదిలేసి ఇంటికి వస్తే సో ఎందుకు వచ్చారు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మీరు అన్నారంట, ఎందుకు? కొన్ని సందర్భాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాల్లో కరప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కరప్షన్స్ పక్కన లోబడతారు అనేది ఒక భయం నాకు. పిల్లోళ్ళు చిన్న ఏజ్, వాళ్ళకి ప్రపంచం తెలియదు, వాళ్ళు చదివేమో వాళ్ళు ఉద్యోగాలేమో చేసుకుంటూ బయట ఉండేవాళ్ళు. పెద్ద అబ్బాయి సౌత్ ఆఫ్రికాలో ఉండేవాడు, చిన్న అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఈ పాలిటిక్స్ గురించి తెలియదు. నన్ను కూడా నాన్న రాజకీయాలు వద్దు, విరమించుకో చాలు, ఎన్ని ఏళ్ళని చేస్తావు, మనకు అవకాశాలు రానప్పుడు వదిలేసేనన్నా, ఇన్నిసార్లు ఓడిపోయావు కదా, జనాలు మనం వద్దనుకుంటా ఉన్నారు, నువ్వు పదే రాజకీయాల్లో ఉంటావని ఎప్పుడు నన్ను అడిగేవాడు. అలాంటి సందర్భంలో నాకు అవకాశం జిల్లా పరిషత్ చైర్మన్గా రావడము, మా పెద్ద అబ్బాయి సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తూ ఉండే అక్కడ కరోనా విపరీతం కావడము, మొదటి పర్యాయము రెండో పర్యాయం కూడా అక్కడే ఉన్నాడు. కానీ థర్డ్ ఫేజ్ అనేది అక్కడ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు అక్కడే కంటిన్యూ కావాలంటే అక్కడ డెత్ రేట్ ఎక్కువ ఉంటే నేనే వద్దు వచ్చేసి ఇక్కడే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ రమ్మని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా పెద్ద అబ్బాయి వచ్చేసాడు. పెద్ద అబ్బాయి వచ్చిన తర్వాత అతను పూర్తి స్థాయి ఇక్కడ ఉన్నటువంటి మా ఫామ్ను, అతనికి ఒక కార్ షోరూమ్ ఉంది, సెకండ్ హ్యాండ్ కార్స్, ఆ బిజినెస్ చూసుకుంటూ పూర్తి అందులో ఉన్నాడు, రాజకీయాల్లో లేదు. కానీ ఆ సందర్భంలో కొందరు రాజకీయాల్లో ఈ విధంగా సంపాదనలు ఉంటాయి, అట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలంటే కూడా వాళ్ళ దృష్టికి వచ్చి నాతో డిస్కషన్ చేసినప్పుడు, ఒకసారి మీ తాతను చూడు నాన్న, మీ ముత్తాతను చూడు, మన ఫ్యామిలీ హిస్టరీ చూడు, ఆ ఫ్యామిలీ ఏ విధంగా బతికింది ఒకసారి మీరు బేరేజ్ చేసుకోండి, అలాంటి ఫ్యామిలీలో మనం పుట్టామా అనేది మా అబ్బాయిలకి పూర్తిగా చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో మా పెద్ద అబ్బాయి ఇప్పుడు కూడా రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకము, రాడు ఎక్కడ కానీ. పండగలు దేవర్లు ఇంకో పెళ్ళిళ్ళు అయితే అందరితో కలిసిమెలిసి ఉంటాడు, కానీ రాజకీయాలు ఎక్కడ పాల్గొనడు అబ్బాయి. చిన్న అబ్బాయి కొద్దిగా నా వెనకంబడే ఉన్నాడు, అక్కడ సాఫ్ట్వేర్లో రిజైన్ చేశాడు. కాబట్టి ఒకానొక సందర్భంలో వెనకాల రాజకీయాల్లో ఎవరున్నారు అని జగన్ సార్ అడిగినప్పుడు నేను పాలిటిక్స్ నాతో విరమించుకుంటాము అని చెప్పినప్పుడు, ఎందుకన్నా విరమించుకుంటారు, అబ్బాయిలు ఉన్నారు కదా, ఎవరినో ఒకరు దించొచ్చు కదా అంటే, అప్పుడు చిన్న అబ్బాయిని మైండ్లో పెట్టుకొని చిన్న అబ్బాయి ద్వారా రిజైన్ చేయించారు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ పాలిటిక్స్లో ఉండాలంటే అబ్బాయి ఇష్టం అది కూడా. నాన్న ఈ విధంగా సార్ అడిగాడు, నీ అభిప్రాయం, నువ్వు రాజకీయం చేయాలంటే ఉద్యోగం చేయాలంటే అబ్బాయి కూడా రిజైన్ చేసి రావడం జరిగింది జగన్ మాటలు విని. ఓకే, సో ఆ విధంగా అబ్బాయి రాజకీయాల్లో, ఈ మండల రాజకీయాల్లో ఉన్నాడు, ఎక్కడ తాలూకా రాజకీయాల్లో కానీ జిల్లా రాజకీయాల్లో లేదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినాక నేను కొద్దిగా ఎక్కువ బయట పారాడడం వల్ల ఇక్కడ లోకల్ మండల్లో ఆ గ్యాప్ రాకుండా, ఏదైతే మీ నాన్న జడ్పీటీసీ కదా, మాకు రోడ్డు కావాలా, నీళ్ళు కావాలా, కాలువ కావాలా, లేదంటే ఇంకేదో ఆఫీస్లో రెవెన్యూ పని ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషను, ఇట్లాంటి ఇష్యూస్ అబ్బాయి చూసుకుంటున్నాడు. ఇక్కడ నేను లేని లోటు భర్తీ చేసుకుంటున్నాడు మండలంలో. నాకు నా మైండ్ సెట్ కూడాను రాబోయేటువంటి కాలంలో ఫ్యూచర్ పాలిటిక్స్లో అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళాలని ఆశిస్తా ఉన్నాను. జగన్ రెడ్డి గారు కూడా కోరి ఉన్నారు ఒకసారి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఆశీస్సులు కూడా అబ్బాయికి ఉన్నాయి. కాబట్టి అవకాశం ఇస్తే 29లోనే నేను కానీ అబ్బాయి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నాం. అది పెద్దలు నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రామచంద్రారెడ్డి గారు కానీ డిసిషన్ తీసుకోవాలి, వాళ్ళ డిసిషన్ కట్టుబడి ఉంటారు. ఓకే, పూర్తి స్థాయి వాళ్ళు అవకాశం ఇస్తే మాత్రము నేను జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దిరెడ్డి గారిని కోరుతా ఉండా పోటీ చేయాలనే అవకాశం నాకు ఇవ్వాలని, ఇస్తే నేను కానీ మా అబ్బాయి కానీ పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నా. ఓకే, అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. లేదు అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పార్టీలో కొనసాగుతానే కానీ వ్యతిరేకంగా అయితే పోను. ఓకే, అంటే మీ కుటుంబం గురించి నేను తెలుసుకున్న తర్వాత, అంటే మీ కుటుంబంలో బంధాలు అనేటివి చాలా బాగున్నాయి. అంటే మీరు 19 years నుంచే కుటుంబ బాధ్యతలు మొత్తం మీరు తీసుకొని ఇంట్లో మొత్తం మీరే చూసుకునే వాళ్ళంట. సో అంటే 19 years నుంచే మీరు స్టార్ట్ చేయడం జరిగింది కదా, అసలు ఇంట్లో ఎట్లా ఉంటుండే, మీ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మాది ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అండి.
మా తాతగారు పేరు మునేగౌడు. అతనికి 10 మంది సంతానం మగబిడ్డలు. ఒక అత్త, అంటే మాకు ఆడబిడ్డని అత్త అంటాం. మా తాతగారికి 2 భార్యలు. మొదటి భార్య 3 మగబిడ్డలు అయిన తర్వాత చనిపోవడం వల్ల రెండో పెళ్లి చేసుకున్నారు మా నాన్న వాళ్ళ అమ్మగారు. సో మొదట అవకు 3 మగబిడ్డలు, వెనక అవకు 7 మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ. ఈ ఉమ్మడి కుటుంబము 1985 వరకు వాళ్ళు కంటిన్యూ అయ్యారు. అప్పుడు ఈ తాత ఏదైతే ఆస్తి ఇచ్చారో అప్పుడు 58లో పార్టీషన్ డీడ్ చేసుకొని విడిపోవడం జరిగింది. పార్టీషన్ డీడ్ చేసుకున్నా కానీ వీళ్ళు 72 వరకు కలిసే ఉన్నారు. మళ్ళా ప్రాపర్టీస్, ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళు చేసుకుంటూ కుటుంబం ఒకే జాగాలో భోంచేయడం, పండగ ఒకే జాగాలో చేసుకోవడం. ఆడబిడ్డలకి పెళ్ళి అయితే నీ బిడ్డ నా బిడ్డ అని చూడడం. మా నాన్న చెప్పేవాడు, నాకు బాగా గుర్తు, ఒక 6గురిని వరుసగా నిలబెట్టేవాడు. ఏ బిడ్డ కావాలో అందరూ నా బిడ్డలే అనేవాడు మా నాన్న. మా పెదనాయన కూతుర్ని కూడా తీసుకొచ్చి అబ్బాయి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చేసేవాడు. ఈ విధంగా ఉండేది మా ఫ్యామిలీలో, ఉమ్మడి కుటుంబంలో. మా అన్న కూతురు నా కూతురికి అయిపోవాలని ఎవరూ కోరుకునేవాళ్ళు కాదు. మా పెదనాయన గారు కూడా తమ్ముని కూతురికి అయిపోతుంది, నా కూతురికి కాదని బాధపడేవాళ్ళు. మా నాన్న ఏ డిసిషన్ తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండేవాళ్ళు. కట్టుబడి ఆ విధంగా జరిగాయి. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు దాదాపుగా కలిసే ఉన్నారు. ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు, మగబిడ్డలు కూడా 60% పెళ్ళి అయ్యే వరకు కలిసే ఉన్నారు వాళ్ళు పార్టీషన్ అయిపోయినప్పటికీ. ఆ విధమైనటువంటి బంధంలో వచ్చినటువంటి కుటుంబం కాబట్టి కొద్దిగా అన్నదమ్ముల పైన, ఆడబిడ్డల పైన మమకారం ఎక్కువ. ఆ విధమైనటువంటి కుటుంబం కల్చర్ కాబట్టి ఆ బంధుత్వానికి ఎక్కువ విలువిస్తాను. ఈరోజు కూడా చదువు అన్నా, పెళ్ళన్నా, ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులన్నా కుటుంబం మొత్తం కలిసే చేస్తాం, ఆదుకుంటాం ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేకుండా. అటువంటి బంధుత్వాలు ఇంకా ఉన్నాయి. ఇంకో విషయం సార్, మీరు అంటే కూలి పనులు కూడా చేశారంట, నిజమేనా? అవునండి. వ్యక్తిగతంగా నా జీవితానికి వస్తే మేము బాగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వాడిని. బాగా గోల్డ్ స్పూన్ అనొచ్చు, బంగారు స్పూన్లో భోంచేశానని చెప్పచ్చు. మా అమ్మా నాన్న కూడా నన్ను బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. నాన్నగారు 1962లో నేను పుట్టుకునిపై రాజకీయాల్లోకి వచ్చానని మీకు చెప్పారు. కానీ అది 76 వచ్చే కొందరికి ఏమైందంటే మాకున్న ఆస్తులు దాదాపు 90% కరిగిపోయాయి రాజకీయాల్లోనే. నాన్న ఎవరి దగ్గర డబ్బులు ఆశించేవాడు కాదు. ఎవరికైనా పెళ్ళి అంటే భూమి అమ్మి ఇచ్చేసేవాడు, చదువు అంటే భూమి అమ్మి ఇచ్చేసేవాడు, ఎవరికైనా వైద్యపరంగా ఇబ్బందులు వస్తే భూమి అమ్మి ఇచ్చేసేవాడు. ఇలా భూములన్నీ అమ్మి ఇతరులకు పెట్టేయడం నాన్నగారు. మేము కుటుంబంలో అమ్మగారు కానీ నేను కానీ ఎవరు అడ్డు చెప్పలేము ఎప్పుడు కానీ నాన్నగారికి. నాన్న మమ్మల్ని అందరినీ బాగా చదివించాలి, ఈ పల్లెటూరులో తెలుగు మీడియంలో చదివితే మా బిడ్డలు ముందుకు వెళ్ళలేరు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి నన్ను మా తమ్ముళ్ళని తిరుపతిలో జాయిన్ చేశారు. చాచా నెహ్రూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని 70sలో. అప్పటికే నేను ఇక్కడ 3వ తరగతి చదివేవాడిని. అప్పుడు 7వ తరగతి 7 ఏళ్ళు అయితే కానీ స్కూల్లో చేర్చేవాళ్ళు కాదు. అప్పుడు ఇక్కడ 3వ తరగతి అంటే 10 years అయిపోయింది నాకు. సో ఆ టైంలో నన్ను తీసుకెళ్ళి చాచా నెహ్రూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తిరుపతిలో జాయిన్ చేశారు నన్ను మా తమ్ముళ్ళు ఇద్దరిని. అక్కడ రికగ్నైజేషన్ లేదని చెప్పి 1 year చదివిన వెంటనే ఆ స్కూల్ నుండి మా నాన్నగారు తీసుకొచ్చి మళ్ళీ బెంగళూరులో చేర్చారు. తిరుపతిలో స్కూల్ రికగ్నైజ్ కాలేదు, మా బిడ్డలకు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని చెప్పి తిరుపతిలో జాయిన్ చేయడం జరిగింది. తిరుపతిలో బెతనీ హై స్కూల్ అని చెప్పి టాప్ 5th ర్యాంక్లో ఉంటుంది స్కూల్ బెంగళూరు సిటీలో. ఇప్పుడు కూడా బెంగళూరు కోరమంగళలో ఉంటుంది. అటువంటి స్కూల్లో అప్పుడు 74, 75 అనుకుంటాను, దాదాపు 55,000 డొనేషన్ కట్టి చేర్చాడు. అప్పుడు అల్సూరులో ఎకరా 20,000, ఇప్పుడు 200 కోట్లు. అట్లాంటి టైంలో 55,000 కట్టి మమ్మల్ని ముగ్గురిని ఆ స్కూల్లో జాయిన్ చేయడం. అంటే మా నాయన ఆశయం ఏమనంటే బిడ్డలు బాగా చదవాలి, ముందుకు పోవాలి, మంచి చదువుల్లో ఉండాలని చెప్పి ఆయన మంచి నిర్ణయమే తీసుకున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల 76లో నేను 6వ తరగతిలో ఉండేవాడిని. హాస్టల్లో ఉండేవాళ్ళం ముగ్గురు. డబ్బులు కట్టలేక మా లగేజ్ మొత్తం హాస్టల్ బయట పడేశారు. పడేస్తే వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను వ్యవసాయంలోకి వెళ్ళాను. వ్యవసాయం చేసుకుంటూ మా తమ్ముళ్ళని ఇద్దరిని
చదవాలి ఏమైనా కానీ అని చెప్పి అప్పుడు ఇక్కడ హనుమంతరావు అని చెప్పి హెడ్ మాస్టర్ ఉండేవాళ్ళు మా గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్. సార్ సహకారంతో శైలేంద్ర అని మ్యాథ్స్ టీచర్ ఒకతను, కృష్ణమూర్తి అని చెప్పి హిందీ పండిట్ ఒకతను, రాజారత్నం అని స్పోర్ట్స్, వీళ్ళు నలుగురు నాన్నకు ఫేవర్గా ఉండేవాడు. ఒరే గోవింద బిడ్లు ఈ విధంగా బాధ వచ్చిందా అని చెప్పి ప్రైవేట్గా చెప్పించారు వాళ్ళు పాఠాలు చెప్తే 10th ఇద్దరు అటెంప్ట్ చేశారు. ఇద్దరు ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయారు. పాస్ అయితే ఇంకా వాళ్ళని ఇక్కడెక్కడ ఇంటర్మీడియట్ కాలేజెస్ లేవు, పలమనేరులో ఉంది, హాస్టల్ ఫెసిలిటీ లేదు, కుప్పంలో లేదు. సో ఇంకా బీటీ కాలేజ్ మదనపల్లికి తీసుకెళ్తే అప్పటికే హాస్టల్ పూర్తి అయింది. హాస్టల్లో సీట్లు లేవు కానీ అడ్మిషన్ అయితే ఇస్తామని చెప్పారు. ఆ టైంలో 6,000 రూపాయలు కట్టమన్నారు అంటే విద్యార్థికి 3,000 చొప్పున కట్టమంటే 6,000 కట్టే స్తోమత లేదు. నాన్నని అడిగితే ఏది ఈడ చదవట్లేదు గవర్నమెంట్ కాలేజీల్లో, ఆడెందుకు లేవను, అది కూడా ప్రైవేట్ కాలేజ్ అన్న, కొద్దిగా ఇబ్బంది అంటే డబ్బులు లేవు ఇప్పుడు అంటే ఇంకా నేను ఇది లేక అక్కడ మనకు అప్పుడు మునరత్నం అని చెప్పి ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లెక్చరర్ ఉన్నాడు. అతను పలమనేరు కాన్స్టిట్యూన్సీలో కల్లపల్లికి సర్పంచ్ అయ్యాడు, మా నాన్న కొలీగ్. అతనికి జాబ్ వస్తే ఈ రాజకీయాలు వదిలేసి లెక్చరర్గా వెళ్ళాడు. అతను ఏందయ్యా మీరు వీకోట్ అంటున్నారు, వీకోట్లో గోవిందప్ప తెలుసు కదా, అతను అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడే, అతను అడగట్టి మా నాన్న సార్ అన్నారు. అప్పుడు ఆయన మునరత్నం కన్సిడర్ చేసి ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్ళి సార్ ఫీజు నేను కడతాను, ఇద్దరిని జాయిన్ చేశాను. అట్లా వాళ్ళు చదువు సాగింది. వాళ్ళు చదివేటప్పుడు మాకు 4 ఎకరాలు పొలం మిగిలింది. 4 ఎకరాల్లో వ్యవసాయం చేయాలి, పిల్లలను చదివించాలి, కుటుంబం జరగాలి. అలాంటి టైంలో కూలి పనికి పోయేవాడిని, 10 రూపాయలు కూలి. ఆ కూలితో పాటు పక్క పొలాల్లో ఎవరైనా అన్న మా పొలం ఉంది మీ పొలంకి వస్తాంరా అంటే బదులు పని కూడా వచ్చేసేవాడిని. వ్యవసాయం బాగా దిట్టుగా చేసేవాడిని. చదువులో అప్పుడు నిలిచిపోయిన తర్వాత వ్యవసాయం పైన పూర్తి కాన్సన్ట్రేట్ చేసి బలంగా వ్యవసాయంలో ఎవరు చేయని విధంగా అలాంటి టెక్నాలజీ అంతా తెలుసుకొని వ్యవసాయం చేసేవాడిని. ఆ విధంగా కష్టపడుతూ తమ్ముళ్ళని ఇద్దరిని చార్టర్డ్ అకౌంటెన్సీ చేయించాను. ఒక తమ్ముడు ఇక్కడే ఇంటర్ చదివి డిస్కంటిన్యూ వ్యవసాయంలో ఉండిపోయాడు. ఇంకొక తమ్ముడు గ్రాడ్యుయేషన్ చేసి బెంగళూరులో అప్పుడు సెకండ్ స్కార్ షోరూమ్ ఒకటి పెట్టించాము 80sలోనే. ఆ తమ్ముడు లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి చనిపోయాడు. సో ఇద్దరు వ్యవసాయంలో సెటిల్ అయ్యాము, ఇద్దరు జాబ్స్లో సెటిల్ అయ్యారు. కాబట్టి ఆ విధంగా మా ఫ్యామిలీ సాగింది. ఇప్పుడు ఆ బాధలన్నీ చూసి మా ఫ్యామిలీ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే. నాకు ఇప్పుడు 64 నడుస్తూ ఉంది. నాన్న ఇచ్చిండే పొలం అట్లే ఉంది. ఓకే. కానీ దాంతోపాటు ఇంకా 10 ఎకరాలు సంపాదించాము. ట్రాన్స్పరెన్సీగా మేము కష్టంతో సంపాదించాము. ఇప్పుడు తమ్ముళ్ళు ఇద్దరు వెల్ సెటిల్డ్. మా ఫ్యామిలీకి ఏం కావాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు లేవు. ఆ తమ్ముడైనా ఈ తమ్ముడైనా 1,00,000 కాదు 10 లక్షలైనా ఇచ్చే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి మా కుటుంబం ఇంకా కలిసే ఉన్నాము, భాగాలు పోలేదు, ఇంకా కలిసే ఉంటాం కూడా. మా జనరేషన్లో ఇప్పుడు మా బిడ్డలందరూ సెటిల్డ్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు కాన్వెంట్స్లో. కానీ కలిసి ఉండాలనేది ఒక దృఢమైన సంకల్పం, వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు. ఆ విధంగా సాగింది నా ఫ్యామిలీ. ఓకే. అయితే మీరు రాజకీయాలలో వచ్చినాక కూడా సొంత బైక్ లేకుండానంట మీకు. సో 2014లో మీ కొడుకులు మీకు గిఫ్ట్ ఇచ్చారంట కదా, నిజమేనా? అవునవును. బైక్ లేనప్పుడు నా పెద్ద కొడుకు అప్పుడు టీవీఎస్ మోటార్ బైక్స్లో మార్కెటింగ్ ఆఫీసర్గా ఉండేవాడు. నేను ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాడిని, లేదంటే ఇద్దరు ఫ్రెండ్స్తో కూడా వెళ్ళిపోయేవాడిని. ఎక్కువ ఫ్రెండ్స్ వచ్చి పికప్ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి టౌన్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నడిచి వెళ్ళిపోయేవాడిని. అక్కడి ఇంకా ఏదో కారో జీపో ఉంటా అరేంజ్ చేసుకుంటే పాలిటిక్స్లోకి వెళ్ళేవాడు. మా తమ్ముడు అప్పుడు టీవీఎస్ మోటార్ బైక్స్లో పనిచేసేటప్పుడు ఒక కొత్త వెహికల్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకు నాన్న ఇంత డబ్బులు నువ్వు డ్యూ కట్టాలి కదా అంటే, డాడీ ఎప్పుడూ వెహికల్ లేకపోతే ఎట్లా, ఆ వెహికల్ ఇంకా ఉంది నా దగ్గర. ఓకే. సో దాన్ని మళ్ళీ ఇచ్చేయాలని నేను వద్దు నాన్న నీకు గిఫ్ట్ ఇచ్చింది అది లైఫ్ లాంగ్ ఇంట్లో ఉండాలంటే ఇంకా ఉంది నా దగ్గర. ఓకే.
సో అంటే అయితే దేవుడు అన్నీ బాగా పెట్టాడు. ఇప్పుడు కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. పిల్లోళ్ళు సంపాదపరులు అయిన తర్వాత ఇంట్లో ఎక్కడ ఇబ్బందులు లేదు. ఇంట్లో కొడుకులు 2 కార్లు పెట్టుకున్నారు, నేను ఒక కారు పెట్టుకున్నా. ఫ్యామిలీ పోవాలంటే ఒక కారు ఉంది. ట్రాన్స్పరెన్సీగా ఇవన్నీ కూడా కష్టంతో చెమటతో సంపాదించాము. ఎక్కడ కానీ ఓకే ఎవరు కానీ ఈరోజు సవాల్ చేస్తాను, ఏ టీడీపీ లీడర్ కానీ, బీజేపీ లీడర్ కానీ, కాంగ్రెస్ కానీ వాసన్న ఈ విధంగా తప్పు చేసినాడు, రాజకీయాల్లో సంపాదించుకున్నాడు అంటే ఆ రోజే రాజకీయాలు వదిలేస్తా, పదవి కూడా రాజీనామా చేస్తా. ఓకే అయితే నాకు క్వశ్చన్ అడగాలని ఉంది. ఎప్పుడైనా కొంతమంది అంటే ఏదన్నా విలేజ్లో కానీ ఎక్కడైనా వాళ్ళు ఏదైనా కట్టినప్పుడు కానీ ఏమైనా చేసినప్పుడు కానీ చైర్మన్ గారికి సంథింగ్ ఏదైనా వాట కావాలి అన్నట్టు అనుకుంటారు వేరే దగ్గర. సో అంటే మీకు ఎవరన్నా వచ్చి డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తీసుకోండి చాలా అడిగారండి. ఓకే చాలా అడిగారు. కారుణ్య నియామకాలు అయితే ఈరోజు స్టేట్లో ఫస్ట్ ఉన్నాం. ఓకే చిత్తూరు జిల్లా పరిషత్ కారుణ్య నియామకాల్లో 10 లక్షలు పలికేది ఒక జాబు అంటారు. ఓకే అఫిషియల్స్లో నానుడది. అలాంటి జాబులు నేను దాదాపు అన్నీ కూడా నేను చైర్మన్ అయిన మొదటి వారంలోనే ఫైల్స్ క్లియర్ చేశాను. గిర్వాణి పీరియడ్లో లాస్ట్ జడ్పీ చైర్మన్లో ఉండేటప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయో నాకు తెలియదు కానీ, సార్ మీరేం సార్ అట్లే క్లియర్ చేస్తున్నారు అని ఒక అఫిషియల్ వచ్చి, ఎందుకయ్యా క్లియర్ చేయాలి కదా ఎప్పుడో ఒక రోజు అంటే, దీంట్లో కొద్దిగా డబ్బులు వస్తాయి సార్ అని. అప్పుడు నేను ఆఫీస్లో ఒకే మాట చెప్పాను, ప్రజలు నన్ను ఓటేసి గెలిపించిన దానికి మనం ఏదో మంచి చేయాలన్న నా మనస్తత్వం, నేను డబ్బు మనిషి కాదు. కారణం నియమకంటే ఏముందబ్బా, తల్లిలో తండ్రి చనిపోయింది కదా, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డలకు ఇచ్చేటువంటి ఉద్యోగము, అటువంటి త్యాగాల్లో డబ్బులు తీసుకోవడం చాలా నేరము, మనకు ఆ డబ్బులు అవసరం లేదు, ఇచ్చేద్దామని చెప్పి క్లియర్ చేయడం జరిగింది. నేను చైర్మన్ అయిన ఫస్ట్ వీక్లోనే దాదాపు 160 చిల్లర ఫైల్స్ క్లియర్ చేయడం జరిగింది. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 300 పై చిలుకు కారుణ్య నియామకాలు ఇచ్చింటారు. ఓకే సో అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఈరోజు ఆ 300 కుటుంబాలు చైర్మన్ గారిని మంచి కోరుతున్నాయి. చైర్మన్ వాసన్న అంటే మంచి కోరుతున్నాయి. ఆ విధమైనటువంటి కల్చర్ జిల్లా పరిషత్లో డెవలప్ చేశాను. ఒక ట్రాన్స్ఫర్ అంటే 3 లక్షలు అంటారు, ఒక ప్రమోషన్ అంటే 5 లక్షలు అంటారు, ఒక వర్క్ ఇవ్వాలంటే 7% అంటారు. ఇవన్నీ ఎక్కడ కానీ వర్క్స్లో కానీ, ట్రాన్స్ఫర్స్లో కానీ, ప్రమోషన్స్లో కానీ, కారుణ్య నియామకాల్లో కానీ ఎక్కడ కానీ జిల్లా పరిషత్ పూర్తి ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తాం. చిత్తూరు జిల్లా పరిషత్ అని గర్వంగా చెప్పగలుగుతాను. మా జిల్లా పరిషత్లో ఇంకొకటి ఏమరా అంటే, జడ్పీ చైర్మన్ని గెలవాలంటే అపాయింట్మెంట్ కావాలి గతంలో. ఓకే సో మా సీసీ దగ్గర అపాయింట్మెంట్ అడిగితే అది 2 రోజుల, 3 రోజుల, 5 రోజుల తెలియదు. ఆ వచ్చిన వ్యక్తి చైర్మన్కి తెలియదు. ఈ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి సీసీ. కానీ నేను చైర్మన్ అయిన వెంటనే కొత్త వాడికి సృష్టించా, నో అపాయింట్మెంట్స్, వాకిన్, ఎవరైనా జడ్పీ చైర్మన్ ఛాంబర్లోకి వచ్చేయచ్చు, దానికి ఎవరు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి స్ట్రిక్ట్గా ఫాలో చేశాము. ఈ రోజుకి చిత్తూరు జిల్లా పరిషత్లో అపాయింట్మెంట్స్ లేకుండా జిల్లా పరిషత్ని కలుసుకునే ఫెసిలిటీ పెట్టాం. ఆ విధంగా చిత్తూరు జడ్పీ చైర్మన్గా నేను గర్వపడుతున్నా. ఇతరులు కూడా మన రాష్ట్రంలో ఉండే జిల్లా పరిషత్ చైర్మన్లు అడుగుతుంటారన్న డౌట్స్, మీరు ఏ విధంగా చేస్తుంటారు, ఈ వయసులో కూడా ఫాస్ట్గా ఉన్నారే, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్, రోజుకు 5-6 ప్రోగ్రాంలు చేస్తారే అని అడుగుతుంటారు. రాజకీయాల్లో ఉండిన తర్వాత నిద్రా వ్యవస్థలో ఉండకూడదు, మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఫలితం ఉంటుంది మనకు పొలిటికల్గా అని చెప్తూ ఉంటాను నా మిత్రులందరికీ. ఆ విధంగా జిల్లా పరిషత్లో కూడా కరప్షన్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా వెళ్ళాం. ఓకే ఇలా నా జీవితం సాగింది. ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా తమ్ముడిని అడిగాడు, నువ్వు అన్నా అంటే విపరీతమైన గౌరవం ఇస్తావు ఏమేనంటే, మా తమ్ముడు అన్నాడు, మా నాన్నని చూశాను సార్, నాకు నాన్న లేడు ఇప్పుడు, కానీ నాన్న లేని లోటు తీర్చేది మా అన్న ఒక్కడే. ఈరోజు మీరు నన్ను సార్ అంటే మా అన్నే సార్. ఈరోజు నేను అకౌంటెన్సీ చేసి మీరు నన్ను సార్ అని పిలుస్తారంటే అది మా అన్న పెట్టిన భిక్షం అని చెప్పాడు జగన్ సార్. ఇద్దరిని ఇట్లా కవిలించుకున్నాడు. ఓకే అదొక అప్రూప ఘట్టం నాకు. సో ఇంకో విషయం అంటే, జగన్ గారికి మీకు చాలా దగ్గర సంబంధం, అంటే ఏదున్నా డైరెక్ట్ మాట్లాడతారంట. సో కుప్పం సైడ్ వచ్చినప్పుడు కూడా మీ ఇంట్లోనే స్టే చేశారన్నట్టు విన్నాము. జగన్ గారితో మా తమ్ముడు బాగా అటాచ్మెంట్ ఉంది. వాళ్ళకు పర్సనల్ చార్టర్డ్ అకౌంటెంట్గా ఉంటాడు. మా తమ్ముడు రాజకీయంగా ఏముండడు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో చేసేటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదంటే భారతీ సిమెంట్స్ సంబంధించి కావచ్చు, దాంట్లో ఆడిటర్ కమ్ ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్నాడు.
వాళ్ళ ఫ్యామిలీకి అతను చనువుగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉంటాడు. ఆ పరిచయంలో నేను కూడా రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర అతను పిసిసిఐ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి చాలా దగ్గరగా కలిసేవాడిని. ఢిల్లీలో కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఢిల్లీలో కూడా వెళ్ళేవాడిని. మమ్మల్ని రాజశేఖర్ రెడ్డి గారు కూడా సొంత తమ్ముడు మా చూసుకునేవాడు. ఒక సందర్భంలో మాకు ఆంధ్ర భవన్లో రూమ్స్ వేయించి భోజనాలు పెట్టించి రిటర్న్ టికెట్స్ అతనే బుక్ చేసి ఖర్చులకు 1000 రూపాయలు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి. అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాను నేను. ఒక రకంగా నేను కాంగ్రెస్లో ప్రయాణం చేయడము, మా తమ్ముడు అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంప్లాయీగా కుదరడము, ఇవి రెండు కోఇన్సిడెంట్స్ కలిసి వచ్చాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ఫ్యామిలీ మెంబర్గా నాకు ఒక చనువు ఉంది. ఆ చనువును నేను ఎక్కడా హద్దు మీరలేదు. ఒక పాలిటీషియన్గా నేను ఎన్ని కట్టుబాట్లు ఉన్నానో అన్ని కట్టుబాట్లు సార్కి ఎక్కడా డిగ్రేడ్ కాకుండా, పార్టీకి చెడ్డ పేరు తేకుండా ముందుకు సాగుతున్నా. కుప్పంకి వచ్చినప్పుడు కూడా ఓదార్పు యాత్రలో భాగంగా మా ఇంట్లో ఆగాడు జగన్ సార్. ఆగి ఆ రోజు రాత్రి మా ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నాడు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా మా ఇంట్లో తీసుకొని ఇక్కడి ఇంకా బయలుదేరారు. మా కుటుంబంతో అంతా ఆ రోజు దాదాపు 3 అవర్లు గడిపి చాలా చనువుగా, చాలా దగ్గరగా మీరందరూ ఇంటికి రావాలని చెప్పి పిలిచాడు. ఆయన పిలుపుని అందుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి భోంచేసి వచ్చాము. చాలా బాగా చూసుకుంటాడు సార్ మా ఫ్యామిలీ, ఇబ్బందులు ఏం లేదు. మా అబ్బాయిలంటే కూడా చాలా దగ్గరగా చూసుకుంటాడు. అది మాకు జగన్ సార్ దగ్గర ఉండేటువంటి చనువు. పార్టీ పరంగా మేము ఎంత చనువు ఉన్నప్పటికీ అతను మాకు అధినేతే, నేను అతని దగ్గర ఒక కార్యకర్తగానే ఉంటాను. ఎక్కడా ఆ ఓవర్ లైన్ దాటిపోవడం లేదు. సార్ ఆదేశాలు ఖచ్చితంగా ఆర్టిస్టు సార్ కోసం జీవితకాలం పనిచేయాలనేది ఒక మైండ్ సెట్లో ఉన్నాను. ఓకే. అయితే ఇప్పుడు మీ ఇంటి దగ్గర అంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేశారని చెప్పారుగా, అంటే జగన్ గారి డైట్ ఎట్లా ఉంటుంది సార్? అంటే జగన్ గారు మిగతా భోజనం చేస్తాడు, చాలా తక్కువ తీసుకుంటాడు. ఓకే. బాగా పెరుగు ఇష్టపడతాడు, ఎనుము పెరుగు ఇష్టపడతాడు. వెజిటబుల్స్ ఏమైనా 2 కప్పులు వెజిటబుల్స్ తీసుకుంటాడు. మధ్యాహ్నం 1 కప్పు రైస్ విత్ రసం, ఎనీ వెజిటబుల్. కర్రీస్ చాలా తక్కువ తీసుకుంటాడు. నాన్ వెజ్ తీసుకుంటాడు కానీ 50 గ్రామ్స్, అంతకు మించి ఎక్కువ తీసుకోడు. ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా 1 ఇడ్లీ, దానికి ఏదైనా సూప్, వెజిటబుల్ సూప్ ఇట్లుంటాయి. పాలు బాగా తీసుకుంటాడు, ఎనుము పాలు తీసుకుంటాడు, ఎనుము పెరుగు తీసుకుంటాడు బాగా. అన్నీ ఇది కంట్రోల్ అని లేదు కానీ ఎక్కడ కానీ పూర్తిగా చాలా లిమిటెడ్. చిన్న పిల్లోడు తినే ఫుడ్ కన్నా తక్కువ ఉంటుంది సార్ తినేది. చాలా మితి తిండి తీసుకుంటారు. వెజిటబుల్స్ బాగా తీసుకుంటాడు, గ్రీన్స్ బాగా తీసుకుంటాడు. వీక్లీ 2 నాన్ వెజ్కి వెళ్తాడు కానీ అక్కడ నాటుకోడి పులుసు అన్న, రాగి ముద్దన్న ఇష్టపడతాడు. అది కూడా లిమిటెడ్గా తీసుకుంటాడు. ఓకే. సో ఫైనల్గా కొంతమంది లీడర్స్ నేమ్స్ చెప్తా సార్. సో వాళ్ళ గురించి 1 wordలో చెప్పండి, ఓకేనా? నేమ్స్ చెప్తా, నేను నేమ్స్ చెప్తా, వాళ్ళ గురించి 1 wordలో చెప్పండి. జగన్ గారు ఒక ఉన్నత ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. యాక్చువల్గా వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా అతను నేను వ్యాపారం చేసుకోవాలని బెంగళూరుకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. కానీ తండ్రి కోరిక మేరకు మళ్ళా రాజకీయాల్లోకి రావడం జరిగింది, ఎంపీ కావడం జరిగింది. అతను ఎంపీ అయిన సంవత్సరం కాలం లోపే వాళ్ళ తండ్రి మరణానికి గురి కావడం, అతను చాలా బాధపడుతూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా అక్కడ శవాన్ని పెట్టుకొని రాజకీయాలు చేశారని చెప్పి కొందరు లీడర్లు కూడా మాట్లాడడం మీరు విన్నింటారు. అవును. కానీ వాస్తవంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడు కూడా మొన్న రీసెంట్లీ 1 వీక్ బ్యాక్ కూడా స్టేట్మెంట్ చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మమ్మల్ని కోరలేదు, ఏ ఎమ్మెల్యేను సంతకం పెట్టమని చెప్పలేదు. తండ్రి పైన బాధలో అతను ఉన్నాడు కానీ మేము చేస్తే బాగుంటుందని మేడం గారికి సలహా ఇవ్వడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కోరలేదు అని చెప్పడం. అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత, తండ్రి గారు చనిపోయిన చూసి ప్రజలు ఎవరైతే దాదాపు 650 నుండి 700 కుటుంబాలు చనిపోయారో, మా తండ్రి కోసం వీళ్ళు చనిపోయారు, వీళ్ళ కుటుంబాలను నేను ఆదుకోవాలని ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు సాగడం జరిగింది. ఆ కుటుంబాల కోసమే ఇతను ముందుకు పోవాలనుకున్నాడు. యాక్చువల్గా పూర్తి స్థాయి రాజకీయాలు అప్పటికే కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడు. ఈయన వెళ్ళల్లా అనుకుంటే కొందరు రాజకీయ శక్తులు కాంగ్రెస్లోనే ఇతను అడ్డుకోవడం జరిగింది. 600 మనిషిని పిలిచి ఒకే జాగాలో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఓదార్పిస్తే సరిపోతుంది కదా
ఆ విధమైనటువంటి చేస్తే బాగుంటుంది, లేదంటే జగన్ ఒక బలమైన నాయకుడు అవుతాడు అని కాంగ్రెస్లోనే ఒక వర్గము సోనియా గాంధీకి చెప్పడం, సోనియా గాంధీ గారు కూడా లేదు నువ్వు ఒక్క జాగాలో మీటింగ్ పెట్టి అందరినీ ఓదార్పు చేయి, వాళ్ళకి ఏం చేయాలనుకుంటావు చేయి అని చెప్పడం, దాన్ని బ్లంట్గా విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు తిరస్కరించి ఢిల్లీని ఇంకా వచ్చేయడం కూడా చూసాం. మీరు ఢిల్లీని ఎదిరిస్తే ఏమవుతుందో చూస్తామంటే మేము రాజకీయాల కోసం కాదు, మా తండ్రి చనిపోయినారు, ఓదార్పు అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చడం సాంప్రదాయము, ఈ విధమైనటువంటి కల్చర్ మా దగ్గర ఉంది కాబట్టి మేము వాళ్ళ కుటుంబాలని ఓదార్స్తాము, మీరు ఏమైనా డిసిషన్ తీసుకోండి అని సోనియా గాంధీకి చెప్పి వచ్చేయడం చూసాము. చూసిన తర్వాత కూడా సోనియా గాంధీ గారు రాయబారం నడిపారు, నేను కేంద్ర మంత్రి చేస్తాం, నువ్వు మా మాట విను ఉండు అని చెప్పి. నాకు రాజకీయాల కంటే కూడాను మా నాన్న కోసం చనిపోయిన కుటుంబాలు ముఖ్యం కాబట్టి నాకు కేంద్ర మంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఈయన ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయడం చూసాం. ఓదార్పు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు అల్టిమేటం ఇవ్వడం, పదే పదే నేను సస్పెండ్ చేస్తాం, నువ్వు కట్టుబడాలి లేదా అరెస్ట్ చేస్తాం అది ఇది అంటే ఈయన ఇంకా వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా ఎంపీగా ఇతను, ఎమ్మెల్యేగా వాళ్ళ అమ్మగారే, ఇంకా ఎందరో రిజైన్ చేస్తామంటే కూడా వద్దని నివారించి వీళ్ళిద్దరే రిజైన్ చేయడము. అటు తర్వాత వీళ్ళు బై ఎలక్షన్స్కి వెళ్ళడం చూసాం. ఆ రిజైన్ చేసి ఓదార్పు యాత్ర చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తండ్రి సమాధి వద్ద స్థాపించడం, బై ఎలక్షన్కి వెళ్ళడం, అతను దేశంలోనే అత్యధిక మెజారిటీ రావడం పార్లమెంట్లో, విజయమ్మ ఎమ్మెల్యే కావడం, ఇద్దరితో ఒకరు పార్లమెంటుగా ఒకరు ఎమ్మెల్యేగా ఈ రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఓదార్పు యాత్ర అట్లే కంటిన్యూ చేస్తూ ఓదారుస్తూ మనం కూడా ఇంక బలంగా రాజకీయాల్లోకి పోవాలని నిర్ణయించుకోవడం, ప్రజలకు ఏదైనా చేయాలి, తండ్రి ఆశయాలు కంటిన్యూ చేయాలని ఒక దృఢమైన సంకల్పం తీసుకొని వాళ్ళ తండ్రి గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో రైతును బతికించాలి, ప్రతి కుటుంబంలోనూ ఆర్థికంగా నిలదొక్కోవాలి, ఆ విధమైనటువంటి కాన్సెప్ట్తో రావడం, ఆ విధంగానే అతను ముందుకెళ్తున్నాడని భావిస్తున్నాను. ఓకే. సో అంటే ఇంకోటి మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. సో ఇంతకుముందుకు మీరు అన్నప్పుడు నాన్న చనిపోయినప్పుడు వీళ్ళు ముగ్గురు, షర్మిల గారు, జగన్ గారు, విజయమ్మ గారు ముగ్గురు అక్కడికి వెళ్ళడం జరిగింది, దాని తర్వాత మళ్ళీ రావడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే అసలు జగన్ గారు, షర్మిలమ్మ గారు అసలు మాట్లాడుకోవట్లేదు. అసలు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది అంటే పూర్తి కూడా కుటుంబ విషయం అండి, పూర్తి కూడా కుటుంబ విషయం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, నేను మా తండ్రి గారు ఏ రోజు మాకు భాగాలు పెట్టేశారు, ఆ భాగాల జోలికి నేను వెళ్ళడం లేదు, నాకుండే వాటిలో కొన్ని షేర్లు నేనే ఇస్తామని చెప్పాను మా చెల్లెలకి, దాన్ని దాదాపు నేను డబ్బు రూపంలో ఇప్పటికే ఇవ్వడం జరిగింది, ఇంకా ఎటువంటి సంబంధం లేదు నా వ్యాపారాల్లో ఆమె చెప్పడం చూసాం. విజయమ్మ గారు కూడాను దాన్ని ఓపెన్గా చెప్పలేదు, నా కూతురికి ఇంత ఆస్తి రావాలా, నా కొడుకు ఏమారిచ్చినాడు అని ఎక్కడ ప్రెస్ స్టేట్మెంట్లో విజయమ్మ చెప్పలేదు. డబ్బు రూపంలో ఇచ్చామని చెప్పాడు, ఆ డబ్బు ఫిగర్ కూడా నేను మీకు తెలిసింటుంది, ఆ డబ్బు రూపంలో అయితే ఆమెకి ఇవ్వడం జరిగింది క్యాష్ రూపంలో. ఆమె కొన్ని విషయాల్లో రాజకీయంగా కూడాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు కొన్ని రాజకీయ కారణాలు, కొన్ని చేయాలని కొన్ని చేయకూడదని ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఫ్యామిలీలో. ఇప్పుడు మా అబ్బాయిలు ఇష్యూ అడిగారు, కొన్ని చేసే ఉంటాయి, కొన్ని చేయని ఉంటాయి. రాజకీయంగా ఒక నాయకుడు ప్రజల్లో ఉండేటప్పుడు ప్రజా వ్యతిరేకంగా కొన్ని చేయలేకపోతాడు, అలాంటి కొన్ని వచ్చినప్పుడు అడ్డు చెప్పడం, అది మైండ్లో పెట్టుకొని ఫ్యామిలీలో ప్రాపర్టీస్ ఇష్యూ తీసుకొచ్చి వాళ్ళు విడిపోవడం జరిగిందే. కానీ ఈరోజు కూడా అతనికి చెల్లెలు అంటే అమితమైన ప్రేమ ఉంది, తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంది. మనం కూడా చూశారు మీరు, తండ్రి సమాధి వద్ద తల్లి కొడుకు ఏ విధంగా ఉన్నారని. ఆమె చెల్లెలు అన్న కూడా దగ్గరలోనే కలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే. సో ఇది మొత్తం ఆస్తి తగాదాలంటారు అంతేనా? అంతే. ఓకే, డన్. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడు. అటు తర్వాత రామారావుకు వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయి ఒక నియంత మాదిరి, నేనే రాజకీయాలు చేయాలి, ఇంకెవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు, నా తర్వాత నా వారసత్వమే ఉండాలి అనే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తున్నాను అంటే మనము రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పులివెందుల్లో విద్యాపరంగా, పారిశ్రామిక పరంగా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పరంగా ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారో రాజశేఖర్ రెడ్డిని చూసాం. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూస్తున్నాం ఏ విధమైనటువంటి చేశారు అని.
ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు చంద్రగిరి సొంత నియోజకవర్గానికి కానీ ఇటు కుప్పానికి కానీ ఒక్కటంటే ఒక్కటి చేసింది ఏమైనా ఉందా? ఈరోజు చంద్రగిరిలో ఇండస్ట్రీస్ ఉన్నాయా? వ్యవసాయంగా ఆదుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయా? లేదా ఉన్నతమైన చదువులు చదివి ఈ కుటుంబాలు నేను వాళ్ళని ఆదుకున్నానని చెప్పగలుగుతాడా? రెండోది కుప్పంకి వచ్చేటప్పటికి ఈరోజు నేను చెప్పాను అప్పుడే మీకు 10,000 మనిషి వలస వెళ్తున్నారు. ఈ వలస 17 సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే నియోజకవర్గంలో 45 ఏళ్ళు ఎమ్మెల్యేగా 17 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ నియోజకవర్గంలో వలసపోయే అవసరం ఉందా? మీ రాజకీయ నీతి, రాజకీయ విలువలు ఈ కాన్స్టిట్యున్సీలో బయటపడతా ఉన్నాయా లేదా? చిత్తూరు జిల్లా వాసిగా ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఒక పక్క పెడితే రాజశేఖర రెడ్డి గారు సత్యవేడు సెంచ్ తెచ్చారు. గంగవరం అంటే ఈ పలమనేరు దగ్గర ఒక టెక్స్టైల్ పార్క్, అక్కడ ఒక సెంచ్ తెచ్చారు. ఈ 2 ఇండస్ట్రీ పరంగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటివి రాజశేఖర రెడ్డి ఖాతాలోకి వెళ్తాయి. నువ్వు ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఏవైనా ఇండస్ట్రీస్ తెచ్చావా? తేకపోగా వ్యవసాయాన్ని నువ్వు ఏ విధంగా ఆదుకున్నావు? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో 1 కోటి ఎకరాలకి సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలని చెప్పి ఒక పక్కన అంద్రీ నివా కాలువ, ఒక పక్క గాలేరు నగరి కాలువ, ఒక పక్క మీ మామగారు తెచ్చినటువంటి తెలుగు గంగ అసంపూర్తిగా ఉన్న కాలువని ఈ రాయలసీమ ప్రజల కోసము అభివృద్ధి పదంలోకి తీసుకురావడం చూసాం. గాలేరు నగరి కాలువ కింద దాదాపు 6 లక్షల ఎకరాలు పారుదల చూస్తున్నాం. అంద్రీని కాలువ కింద దాదాపు 3 లక్షలు సాగు చూస్తున్నాం ఇప్పటివరకే. ఈ కుప్పం ప్రాంతానికి 17 సంవత్సరాలు పట్టిందా నీకు అంద్రీనివా కాలువ తేవడానికి? రాజశేఖర రెడ్డి గారు 2006లోనే అనంతపురం జిల్లాకు నీళ్ళు ఇస్తే, 2009లో అనంతపురం జిల్లాకు పుంగనూరు వరకు నీళ్ళు ఇస్తే, పుంగనూరుని ఇంకా నీళ్లు తేవడానికి 2009 ఇంకా 2024 సంవత్సరం వరకు నీకు కాలం పట్టిందా? ఎందుకు చేయలే? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ కాన్స్టిట్యున్సీకి నిజంగా మేలు కోరే ముఖ్యమంత్రిగా, ఆ ప్రజల మీద దయగలిగిన నాయకుడైతే నీకు మంచి వ్యవసాయదారులు కావాలా, ఒక ఇండస్ట్రీ కావాలా, ఒక ఉద్యోగస్తుడు కావాలనుకుంటే ఈ కుప్పం కాన్స్టిట్యున్సీకి ఎందుకు చేయలేదు? ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఈ విధమైనటువంటి మనస్తత్వం కలిగిన లీడరు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు మానసికంగా బాగున్నాడా లేదా చెప్పలేను, కానీ ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదండి. ఒక్క స్టేట్మెంట్ పైన ఆయన 14లో రాజకీయాలు, ఆయన ప్రజారాజ్యంలో యువజన అధ్యక్షుడిగా ఉన్నాడు ప్రజారాజ్యానికి. ఆ రోజు కారాలు మిరియాలు నూరారు రాజశేఖర రెడ్డి మీద, జగన్ మీద. ఈ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా జగన్ను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నాడు తప్పితే 14 నుండి 19 మధ్యలో వాళ్ళతో కలవడము, విడిపోవడము, మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేయడం కూడా చూసాం. లోకేష్ నీ రక్తం దాగుతాను, తల్లిని తిట్టావు అన్న పవన్ని చూసాం. చంద్రబాబు నువ్వు ఏ విధంగా అధికారంకి వస్తావు చూస్తాను అని పవన్ని చూసాం. ఈరోజు జగన్ నువ్వు ఏ విధంగా పవర్కి వస్తావని పవన్ని చూస్తున్నాం. ఇలాంటి ప్రిక్లింగ్ మెంటాలిటీ ఉండేటువంటి లీడర్ ఏ దానిపైన సీజ్ ది షిప్ అన్నాడు, ఏమైంది? ఒక ఎస్టీ పాప కర్నూలు జిల్లాలో రేపు గురి కాబడితే అధికారంలోకి వస్తే నీకు చేస్తామన్నారు, ఏమైంది? జగన్ హయాంలో 30,000 మంది ఆడబిడ్డలు వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాటా అంతా కలెక్ట్ చేసి ఈరోజు మిస్సింగ్లో ఉన్నారు, కేంద్రం నాకు ఇచ్చింది, టోటల్ ప్రొఫైల్ నా దగ్గర ఉందన్న. డిప్యూటీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చేశావు? నీ ఓట్స్ పైన నీకు నమ్మకం ఉందా? నువ్వు స్టాండ్ అవుతున్నావా? ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి లీడర్ పవన్. ఆయన మాట మీద ఆయనకే నిలకడ ఉండదు, చెప్పింది మర్చిపోతాడు, చేయాలనే తత్వం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పూర్తి ద్వేషం నిండినటువంటి వ్యక్తి. ఈరోజు నీ తల్లిని తిట్టినటువంటి వ్యక్తి, నీ అన్నం తిట్టినటువంటి వ్యక్తి నువ్వు ఏం చేస్తున్నావు? ఇదే ప్రభుత్వంలో బాలకృష్ణ గారు అసెంబ్లీలో లేచి నా పేరు 9వది పెట్టారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు, నన్ను అవమానించారు, నన్ను ఇది చేశారు అని అంటే, అతను ఎక్స్ హెల్త్ మినిస్టర్ బీజేపీ ఎమ్మెల్యే, అతను ఏం చెప్పాడు? చిరంజీవి పేరు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా నిండు సభలో తిట్టాడు బాలకృష్ణ గారు. నువ్వు డిప్యూటీ సీఎం, మీ అన్నను తిడతా ఉంటే బాలకృష్ణ గారు ఒక ముఖ్యమంత్రి వియ్యంకుడు, ఒక సాటి ఎమ్మెల్యే, మీ అన్న నీ కుటుంబం
నువ్వు ఖండించావా? మీ అన్నను అగౌరవపరిచిన వ్యక్తులపైన నువ్వేమైనా కామెంట్ చేసావా? ముఖ్యమంత్రికి చెప్పావా, లేదా లోకేష్ చెప్పావా, లేదా కంప్లైంట్ చేసావా? ఈ విధమైనటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి కుటుంబానికి ఏమీ చేయలేడు, ప్రజలకి ఏమీ చేయలేడు, తాను కుటుంబాన్ని తాను కాపాడుకుంటాడో లేదో కూడా తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో 2029లో సో మేము మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడబోతున్నామని అంటే మీరేమంటారు? నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. కావాలనేది పూర్తి స్థాయి నాలో ఉంది. నిలిస్తే అవుతాను అనే నమ్మకం కూడా ఉంది. ఓకే, కానీ నిలవగలిగే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. చిత్తూరు ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చిత్తూరు ప్రజలందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి కుటుంబీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలను గమనించండి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఏం చేసింది ఒకసారి గ్రహించండి. ఈరోజు కుటుంబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పరిస్థితి ఎంత దయానీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో మీరు ఒకసారి గ్రహించాలి. మామిడి రైతులు దెబ్బతిన్నాం. మనకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అమూల్ పాల్ డైరీని ఇదే కుటుంబీ ప్రభుత్వం మూసేయడం చూసాం. షుగర్ ఫ్యాక్టరీని మూసేయడం చూసాం. మనకున్నటువంటి విజయ డైరీని మూసివేసి హెరిటేజ్ ఫ్యాక్టరీని తీయడం చూసాం. ఇకనైనా చిత్తూరు జిల్లా ప్రజలు కళ్ళు తెరిచి మనకి ఏ నాయకత్వం కింద మనం బాగుపడుతున్నామో గ్రహించి రాబోయేటువంటి 29 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీకు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీ టీవీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాం.